వావ్! భగవంతుడు మామూలుగా లేదు. అస్సలు అదిరిపోయింది. 'తిరువీర్' గారు అండ్ 'ఫరియా' గారు అండ్ అలానే మా 'రిషి' గారు ఫెంటాస్టిక్, అసలు మామూలుగా లేదు. ఇప్పటివరకు వీళ్ళిద్దరిని ఒక సెటిల్డ్ కూల్ రోల్స్‌లో చూస్తూ వచ్చాము. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఉంది. ఐ థింక్ మనందరం కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి ఒకసారి. రవి పనాస గారు మీడియా రంగం నుంచే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా, బిజినెస్ మ్యాన్‌గా, రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో తన మొట్టమొదటి సినిమా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ చాలా అద్భుతమైన సినిమాని మనకు అందించబోతున్నారని అయితే టీజర్ చూస్తే అర్థమైపోయింది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మొదటి సినిమాతోనే గట్టిగా కొట్టబోతున్నారని అర్థమైపోయింది. అండ్ అలానే మా డైరెక్టర్ విహారీ గారు ఎక్కడ? మీరేంటండి అంత పెద్ద సినిమా ఇచ్చి అలా మూలన నిల్చున్నారు, ఇలా రండి కనబడండి ఒకసారి. చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంది. కంగ్రాచ్యులేషన్స్. అసలు ఎంత రాగా, రస్టిక్గా, రియలిస్టిక్గా ఉన్నింది అంటే మాటల్లో చెప్పలేము. ఫరియా అబ్దుల్లా గారు ఇప్పటి వరకు ఫుల్ మోడర్న్గా చూసాము. ఐ థింక్ మీరు యాప్ట్ అయిపోయారు ఆ ట్రెడిషనల్ వేర్, ఆ కట్టు బొట్టు అంతా కూడా. అండ్ తిరువీర్ గారు అయితే భయపెట్టేశారు, మామూలుగా లేదు. అండ్ మ్యూజిక్ కానివ్వండి, డిఓపి వర్క్ కానివ్వండి, ప్రతిదీ కూడా టాప్ నాచ్ ఉన్నిందనే చెప్పుకోవాలి. టీజరే ఇలా ఉంటే ఇంకా 70mm సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒక అసురన్, ఒక కాంతార ఆ ఫీల్స్ని కలిగించిందనే చెప్పాలి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమందరం కూడా. రవి పనాస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ద మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ రవి పనాస గారు ప్రొడ్యూసర్గా, రాజ్ తోట గారి సినిమాటోగ్రఫీలో, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్లో, అండ్ అలానే హాయ్ కేపీ గారి మ్యూజికల్లో, అండ్ రవితేజ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, విహారీ గారి డైరెక్షన్లో ఫరియా అబ్దుల్లా గారిని, అండ్ అలానే మా తిరువీర్ గారిని, రిషి నాగరాజు గారిని చూడబోతున్నాము. అండ్ రిషి గారు ఆల్రెడీ సైతాన్లో చూసాము, అత్యద్భుతంగా చేశారు. డాకు మహారాజ్లో చూసాము. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా మా బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నటువంటి ప్రొడ్యూసర్ రవి పనాస గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే డిఓపి రాజ్ తోట గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ హాయ్ కేపీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవితేజ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ విహారీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలానే రిషి నాగరాజు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ సినిమాలో ఒక ఫంటాస్టిక్ రోల్లో కనిపించబోతూ ఉన్నారు. అండ్ అలానే ఈ సినిమాలోని మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి జీవన్ గారిని, అండ్ అలానే అద్రే అభి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా మధుర శ్రీధర్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ ఆడియో మధుర ఆడియో ద్వారా అందుబాటులో ఉంటుంది. సో హియర్ వి వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ చిట్టి ఫరియా అబ్దుల్లా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఇప్పటి వరకు చిట్టి చిట్టి అని పిలుచుకుంటూ వచ్చాము. ఈ సినిమా తర్వాత ఈ సినిమా పాత్ర పేరుతో పలకరించబోతున్నాం అని అయితే అర్థమైపోయింది. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. అండ్ అలానే మా తిరువీర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక పరేషాన్, ఒక మసూదా అండ్ ఒక ప్రీ వెడ్డింగ్ షో, అండ్ ఇప్పుడు భగవంతుడుగా మన అందరినీ కనువిందు చేయబోతున్నటువంటి తిరువీర్ గారు ఈస్ హియర్. అండ్ అలానే మా వేణు ఉడుగుల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక విరాట పర్వం, నీది నాది ఓకే కదా అండ్ రీసెంట్గా ప్రొడ్యూస్ చేసి రాజు వెట్స్ రాంబాయితో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి వేణు ఉడుగుల గారు ఈస్ హియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి సునీల్ గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ పీపుల్ స్టార్, అవర్ వెరీ ఓన్ సందీప్ కిషన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ వెరీ ఓన్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే, సో ముందుగా మా గెస్ట్లతో మాట్లాడిద్దామని ఫిక్స్ అయ్యాము ఇవాళ. సో
విశ్వక్సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బిల్డప్ కాదు. ఈ నగరానికి ఏమైంది 2 షూట్ నుండి వస్తున్నా. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అదే షూట్‌కి. మా తరుణ్ భాస్కర్ ఆయన సినిమా రిలీజ్ రోజు కూడా షూటింగ్ చేస్తుండు. ఇంకా నేను మరి అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి. నేను షూటింగ్‌కి రానంటే బాగోదని చెప్పి వి వర్ షూటింగ్ డే అండ్ నైట్. సో ఫస్ట్‌లీ రవికుమార్ పన్స అన్న. నేను దిల్‌షుక్‌నగర్‌లో ఉంటుండే ఒక 18 ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే, ఒక కామన్ మ్యాన్‌ని, ఈయననే. సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అవుతామేమో అనుకొని నేను 15 ఇయర్స్ బ్యాక్ 90D బస్ ఎక్కి ఫిలిం నగర్ వచ్చి నన్ను కలిసినుండే సినిమా ఛాన్స్ కోసము. సినిమా అయితే కుదరలేదు కానీ అన్న సినిమా తీస్తున్నానగానే ఫస్ట్ రాబుద్ది అయింది నాకు, లైక్ వితౌట్ సేయింగ్ ఎనీ ఎక్స్క్యూజ్. ఫస్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు బీ దేర్. అండ్ నాట్ ఓన్లీ అన్న, ఐ ఆల్వేస్ రూట్ ఫర్ తిరువీర్. అండ్ తిరువీర్ అన్ని కుదిరితే అసలు ఫలక్నామా దాస్లో నాతో పాటు నా డైరెక్షన్లో ఫస్ట్ చేయాల్సినోడు. సో అప్పుడు పలానా రీజన్స్ వల్ల కుదరలేదు కానీ ఐ రియలీ రూట్ ఫర్ యూ సో మచ్ బ్రదర్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా ఫరియా. నేను మ్యాక్సిమం సీజీ ఇంకా అడ్వాన్స్ అయినాక ఫరియాతో సినిమా చేద్దామని ఆయన. సో జోక్స్ అపార్ట్, టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఫుల్ పైసలు రావాలని నాకు అడ్వాన్స్ ఇవ్వాలి నువ్వు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ టు ద ఫిల్మ్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ మాట our కాదనుకున్న విశ్వక్సేన్ గారు షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకొని మరీ వచ్చారు. ఐఎమ్ వెరీ హానర్ కాదని లేక ఐఎమ్ వెరీ హానర్ టు అండ్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్ ఎర్లియర్ ఆల్సో. నాన్నగారితో అడ్వాన్స్ మీకు తెలుసు, నాన్నగారి దగ్గర నేను కరాటే నేర్చుకుంది గుర్తుందో లేదు, పిఎన్టీ కాలనీలో. సో సో నాన్నగారికి థ్యాంక్స్, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు విశ్వక్ గారు, మీరు వచ్చిన మనుషులందరి గురించి చెప్పారు కానీ టీజర్ ఎట్లుందో చెప్పలేదు, డైరెక్టర్ గురించి చెప్పలేదు. సారీ అండి, మీరు ఇప్పుడు స్పాట్ లో పెట్టొద్దు నన్ను. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ డెఫినెట్లీ. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ వచ్చేసి ఐ ఆల్వేస్, అంటే నేను ప్రతిసారి నేను అర్బన్ ఫిల్మ్స్ చేస్తుంటా కానీ ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు డూ రూరల్ ఫిల్మ్స్. గ్యాంగ్స్ తర్వాత మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్. బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ లైక్ మై ఫేవరెట్ జానర్. సో డెఫినెట్లీ చాలా ప్రామిసింగ్ ఉంది టీజర్. డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ సార్. నన్ను ఆమె స్పాట్లో పెడుతుంది కానీ నేను మీకు పక్కకు వచ్చి చెప్తుండే సార్ పక్కా. సో నేను హెల్ప్ చేశాను మీకు. హెల్ప్ చేయలేదు, నాకు బదలాం చేస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ 1 ఇయర్ అయిందండి అలవాటు పోయింది మైక్ పట్టుకొని. అందుకే కనబడుతూ ఉండండి అప్పుడప్పుడు ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు. అండ్ ఇప్పుడు మా ఇంకొక గెస్ట్ సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కూడా చూసి. సో గుడ్ టు సీ యూ హియర్. ఫస్ట్ విశ్వకి వెళ్ళిపోయే లోపల డార్లింగ్ లుక్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫంకీ ఆన్ ద 13th. అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారు ఇక్కడికి వస్తారని నాకు తెలియదు. మా సినిమా ఈవెంట్కే సునీల్ గారిని తేడం చాలా కష్టం, అంటే ఆయన ప్రొడక్షన్కి. అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చాయంటే నిజంగా పెద్ద విషయమే. అదే రవిపనాస. నేను ఫస్ట్ హైదరాబాద్లో కలిసిన మనిషి రవణ. నేను లిటరలీ నేను హైదరాబాద్లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితం సినిమా ఆడిషన్తో ఓకే అయిన తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ మనిషి రవణ. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరితోన్నా ఓకే, మనల్ని బాబు అనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మెంటలీ ఫిక్స్ అయ్యా. అప్పుడు మరి 22 ఏళ్ళు కదా. సో రవణప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి బాబు అన్నాడు. ఫస్ట్ మనిషి మళ్ళీ బాబు అన్నాడు, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా. ఓకే, దాని తర్వాత దగ్గరికి వచ్చి నీకు హైదరాబాద్లో ఏం కావాలన్నా నేను చూసుకుంటా, నాకు చెప్పు అన్నాడు. నాకు ఒకసారి అర్థం కాల, ఏం చెప్తున్నాడు ఈ మనిషి అని. బట్ పోగా నిజంగానే నా ఫస్ట్ 3-4 ఇయర్స్ కెరియర్లో నాకు పెద్ద బలంగా నా చుట్టూ ఎప్పుడూ ఉండింది రవణ. దాని తర్వాత రకరకాల బిజినెస్లకి వెళ్ళాడు, చాలా స్టైల్గా మారాడు. ఇప్పుడు దాకా నేను రవణ లైఫ్లో 2 విషయాలు అడిగాడు. ఫస్ట్ టైం ఒక పండక్కి నాకు బట్టలు కొనిపెట్టు, నాకు నీ చేతుల మీద బట్టలు కావాలన్నాడు. షాపింగ్ వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, నువ్వు రావాలి అన్నాడు. చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ మా రవణదనో, నాకు బాగా నచ్చిన తిరువీర్దో, లేదా నా సిగ్మా కోసార్ ఫర్యాదో అని చెప్పట్లా, టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది.
అంటే నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా, మరి ఇంత బాగుంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే తిరువీరు దీని గురించి చాలా చెప్పాడు. విహారీ గారు చాలా బాగా చేశారండి, వెరీ వెరీ నైస్. అండ్ మా భైరవ్ కోన డిఓపి రాజ్ తోట గారు, ఇప్పుడు స్పిరిట్కి కూడా ఆయనే డిఓపి. సో ఎక్స్ట్రాడినరీ డిఓపిని తెచ్చారు ఈయన. అండ్ టీమ్గా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్లీ నేను మసూదా సినిమా నేను రీసెంట్ పాస్ట్లో పదే పదే ఇంట్లో కూర్చొని ఓటీటీలో ఒక 4-5 సార్లు చూసి వచ్చే పోయే వాళ్ళందరికీ చూడమని చెప్పిన సినిమాలు 3 అండి. ఫస్ట్ మసూదాతో మొదలైంది, నేను 9 సార్లు చూశాను. నాకు కొంచెం హారర్ ఫిల్మ్ అంటే ఇష్టం. దాని తర్వాత రీసెంట్ పాస్ట్లో రాజు వెడ్స్ రంబాయ్, దండోరా, ఈ 2 సినిమాలు నాకు అసలు సీట్లో కూర్చొని క్లాపులు కొట్టా. సో ఇలాగే నేను నాకు గుర్తుండి రీసెంట్ పాస్ట్లో ఫస్ట్ చేసిన సినిమా మసూదా. అప్పుడు ఆ టీంలో వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడా. అప్పటి నుంచి నాకు పర్సనల్గా తిరువీరు అంటే చాలా ఇష్టం. నేను మామూలుగా మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఎందుకు ఎప్పుడు వెళ్ళింది లేదు, సడన్గా తిరువీరు పిల్లగానే తన పెళ్ళికి వెళ్ళాను. రీసెంట్గా మళ్ళీ కలిసి మేము మాట్లాడుకున్నాం. అండ్ తనకు జరిగిన విషయాల్లో వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్ హార్డ్ విత్ ప్రతిదీ చెప్పాడు. అండ్ మై హార్ట్ రియలీ వెంట్ అవుట్ ఫర్ హిమ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్ నాకు శ్రీ అంటే నాతో మానగరంలో పాటు చేస్తుంటాడు అనమాట. ఆ సినిమా టైం మేము షూట్ చేస్తుంటే మనోడు బైక్లో బ్యాగ్ వేసుకుని కాలేజ్కి వచ్చినట్టు హీరో షూటింగ్కి వచ్చేవాడు. నాకు నా మీద ఏంటి మనం మరి ఏంటి మనం ఇలా ఉన్నాం, ఇలాంటి వాళ్ళు ఉన్నారే, ఇది కదా మనం మనకిచ్చిన అవకాశంలో వృత్తినో చూసే విధానం అని అప్పుడప్పుడు కొంచెం నేర్పిస్తుంటారు. అలా మళ్ళీ తిరువీరిని కలిసిన ప్రతిసారి నేను ఫీల్ అవుతాను. సో తిరువీర్, ఐ రియలీ హోప్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ. అండ్ మేము కూడా కొలాబరేట్ అవ్వాల్సిన డిస్కషన్ ఉంది, హోప్ఫుల్లీ సూన్ దట్ విల్ హ్యాపెన్ టు. అండ్ ఫరియా మా సిగ్మాలో హీరోయిన్, నాకు మంచి ఫ్రెండ్, షీజ్ అ బ్రో. అంటే తనకు కూడా తన హీరోయిన్లా బిహేవ్ చేస్తారనో ఏమాత్రం నాలెడ్జో ఇంటెంటో అలా ఉండదు. ఒక కాలేజ్కి వెళ్ళినట్టే వస్తుంది. షీల్ కమ్, షీల్ వర్క్, షీల్ గో. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆన్ కెమెరా లుక్ అండ్ క్యారెక్టర్ సో ఫార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ దిస్ ఫరియా. ఎవరన్నా మర్చిపోతే సారీ, ద ఎంటైర్ టెక్నికల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ రమణ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ. చాలా బాగుందని కోరుకుంటున్నా. అన్నిటికన్నా ఎక్కువగా నీకు సునీల్ గారు చేయి ఉంది పైన, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అన్న. సో ఆల్ విల్ గో వెల్. నేను పిలవగానే యాక్చువల్గా నేను ఫోన్ చేసినప్పుడు సందీప్ కిషన్ బ్రో బాంబేలో ఉండే. ఈరోజు కేవలం ఈ ఈవెంట్ గురించి మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని మరీ వచ్చాడు. మా ఇద్దరి బంధం చాలా ప్రత్యేకం. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్. నేను ఎప్పుడూ ఏది అడిగినా నా మాట కాదనలేదు. నేను కాల్ చేస్తే ఫస్ట్ కాల్కి అయితే ఏదన్నా చెప్పంటాడు. సో నాకు ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నాను. నాకు డేట్లు ఇస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ చూస్తూ మీరు హోస్ట్ కూడా అయిపోవచ్చేమో అనిపిస్తుంది. అన్ని రంగాల్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఇప్పుడు హోస్ట్ కూడా అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు మా వేణు ఉడుగుల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఐ థింక్ విరాట పర్వంకి రైటర్గా పనిచేశారు మా విహారీ గారు. యా, అందరికీ నమస్తే అండి. ఈ సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఇద్దరు నాకు చాలా కావలసిన వ్యక్తులు. రవి అన్న నాకు ఒక 15 ఇయర్స్గా పరిచయము. ఈజ్ లైక్ మై ఒక అన్నలాగా ఆల్వేస్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. గోపి నాకు చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్గా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మీడియాలో అందరికీ తెలుసు, తను మీడియాలో కూడా వర్క్ చేశారు. నా సినిమాకు కూడా తను రైటర్గా వర్క్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ అంటే అతని చేత నేను బలవంతంగా ఉద్యోగం మాన్పించి నువ్వు డైరెక్ట్ చేయాలి, ఇట్లా నువ్వు జాబ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎప్పటికీ కాదు, ధైర్యం చేయాల్సిందే, నువ్వు రా, నేను ఉన్నానని చెప్పేసి నేను ఉద్యోగం మాన్పించి ఈ సినిమా స్టార్ట్ చేయించాను నేనే. ఫస్ట్ ఈ లైన్ విని ఇది వర్కౌట్ అవుతుంది, ఒక 2-3 లైన్స్ నేను విన్నాను తను చెప్పినవి. అందులో ఇది మంచి కమర్షియల్గా అండ్ మంచి స్కోర్ చేస్తారు మీరు డైరెక్టర్గా, పేరు వస్తుంది మీకు, ఇలాంటి కథ చెప్పడము అవసరం కూడా అని చెప్పి నేను అన్నతోని చెప్పి ఈ సినిమా స్టార్ట్ అయ్యేలాగా ఇనిషియేటివ్ తీసుకున్నాను. అండ్ తిరువీరు నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్టు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన సినిమాల లైనప్ కానీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా ఇష్టం. సో ఫస్ట్ నేనే అతని దగ్గరికి కథని పంపించి చేసాము.
ఫరియా గారికి కూడా నేనే మాట్లాడాను. ఆల్మోస్ట్ గాంధీ ఆర్ట్ డైరెక్టర్, ఆయన గోల్డెన్ లెగ్. అన్ని సినిమాలు ఈ మధ్యలో ఆయనే, హిట్ సినిమాలన్నీ కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. విరాటపురం కూడా తనే ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశాడు. సో రిషి చాలా అద్భుతంగా చేశాడు. నేను ఈ సినిమా చూశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇది డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. చాలా అద్భుతమైనటువంటి పేరుని ఈ రవి అన్నకి, గోపి గారికి, ఈ ప్రొడక్షన్ హౌస్ నిలబడడానికి అన్నిటికీ ఈ సినిమా కారణమవుతుంది. సో థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అయేష కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అంటే ఆ పల్నాడు ఆ కాస్ట్యూమ్స్ ఆ టైంకి మీరు తీసుకెళ్ళారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ అన్న మై మధు అన్న కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇంకా అందరు రవి అన్న అందరూ కేపీ గారు మ్యూజిక్ చాలా బాగుందండి. మీరు సాంగ్స్ బయటకు వచ్చాక ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అందరు మాట్లాడతారు. చాలా మంచి పాటలు ఇచ్చాడు, చాలా మంచి పాటలు ఇచ్చాడు. డెఫినెట్లీ కేపీ గురించి అందరు మాట్లాడతారు. మీరు గుండు కొట్టించుకున్న గుర్తుపట్టలేదు నేను మిమ్మల్ని. సో రవి అందరూ చాలా బాగా చేశారండి. అందరూ గోపీజీ విహారీ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, వీళ్ళిద్దరి గురించి కొత్తగా మాట్లాడేది ఏం లేదు. అసలు వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ ఇది చాలా మంచి సినిమా అవుతుందండి. ఇది సినిమా కమర్షియల్గా కూడా హిట్ అవుతుంది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. వేణుడుగుల బ్రదర్ నేను 15 సంవత్సరాల స్నేహం కాదు, 20 సంవత్సరాలు, మర్చిపోయాను బేసికల్లీ. యాక్చువల్గా నేను నీది నాది ఆయన ఫస్ట్ సినిమా ఆయన మొదటి సినిమా నీది నాది కథ సినిమాకే నేను ప్రొడ్యూసర్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కాలేకపోయాను. యాక్చువల్ ఎప్పుడైనా నేను ఆయన ప్రొడ్యూస్ చేస్తాను. బట్ ఈ సినిమా అంటే నేను మంచి కంటెంట్ కావాలి, నిర్మాతగా నాకు మంచి పేరు రావాలి, నాకు మంచి కథ కావాలనుకున్నప్పుడు నేను వేణు బ్రదర్ని అడిగితే గోపి విహారీ ఉండన్న మంచి కథ రాసుకున్నాడు, ఒకసారి స్టోరీ విన్న తర్వాత సినిమా ప్రారంభమైంది. దానికి కారణం వేణు గారే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో సభాముఖంగా అందరికీ ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు. మళ్ళీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మధురా శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. నాకు ఇష్టమైన వాళ్ళు చేసిన సినిమా, ఎస్పెషల్లీ రవి పనస. లాస్ట్ 2005 ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ ఇద్దరం కలిసే స్టార్ట్ చేశాను. నా సినిమాలో అన్నిట్లో నా తోడుగా ఉన్నాడు. సో ఎప్పుడు చెప్తా ఉంటా, వద్దు సినిమా రిస్క్ వద్దు అది ఇదని ఎంత చెప్పినా కూడా ఎప్పుడు అంటుండేవాడు, మంచి సినిమా చేస్తా సార్, నేను ఎప్పటికైనా మంచి సినిమా చేస్తాను. 2005 నుంచి అంటున్నాడు. సో 2025కి నిజంగా లక్ ఉండాలి. ఐ థింక్ రవి ఈజ్ వెరీ లక్కీ టు డూ దిస్ మూవీ, అంటే ప్రొడ్యూస్ చేయడము. మంచి కథలు సెట్ అవ్వడం చాలా కష్టం ఇండస్ట్రీలో. సో నేను సినిమా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. రవి ఈజ్ రియల్లీ లక్కీ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ అని నేను బలంగా నమ్ముతున్నా. గోపి విహారీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశాడు. మంచి రైటింగ్, మంచి టేకింగ్, చాలా బాగా చేశాడు. అండ్ ఇంకా నాకు ఇష్టమైన తిరువీర్ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ చూస్తే ముచ్చటేస్తుంది. ఇంకా అంటే చాలా అద్భుతాలు చేస్తాడని అనిపిస్తుంది తిరువీర్ని చూస్తే. అండ్ మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ రిషి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కన్నడలో వన్ ఆఫ్ ది టాప్ హీరోస్. తెలుగులో రావాలని ఒక 5 years నుంచి, ఐ థింక్ 2019 నుంచి ఐ బీన్ టెల్లింగ్ హిమ్ తెలుగులోకి రండి అని చెప్పేసి. సో ఐఎమ్ షూర్ హీస్ గోయింగ్ టు మేక్ హిస్ మార్క్. అండ్ వెరీ టాలెంటెడ్ ఫరియా, వీళ్ళందరూ చేస్తున్న సినిమా. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ మూవీ ఆన్ మధురా ఆడియో. థ్యాంక్ యూ రవికుమార్. సో గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. నాకు 20 yearsగా రవిని చూస్తున్నాను. అంటే తన డ్రీమ్ మంచి సినిమా చేయాలని డ్రీమ్ ఈ రోజుకు రియలైజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హ్యాపీ రవికుమార్. సో విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారు గురించి చెప్పాలంటే, శ్రీధర్ గారు నాకు 2003లో పరిచయం. సో మధుర ఆడియో పెట్టినప్పటి నుంచి పరిచయం. అంటే మా ఇద్దరిది గురు శిష్యులు లాంటి బంధం. శ్రీధర్ గారు ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా, నేను ఏది చేసినా చేయాలనుకున్నా ఎప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళం.
సో తను నేను మీడియాలోకి వచ్చిన తర్వాత సినీ స్టార్ మ్యాగజైన్కి నన్ను ఫస్ట్ ఎంటర్ చేసింది శ్రీధర్ గారు. తర్వాత మాధురి ఆడియో ఉన్నప్పుడు కూడా ఏదైనా సినిమాలు ఉంటే చెప్పంటూ కూడా నేను చేసేవాడిని. తర్వాత సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు స్నేహగీతం స్టార్ట్ అయినప్పుడు ఆ స్నేహగీతం సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను నేను. తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీకి చేశాను, బ్యాక్ బెంచ్ స్టూడెంట్కి చేశాను. అలా కంటిన్యూ అవుతూ నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. అలా చేస్తున్న క్షణం బట్ మా బంధం ఎప్పటికీ మారలేదు, మారిపోదు. అదే టైంలో సందీప్ కిషన్ బ్రో, చైతన్య కృష్ణ, వెంకీ ఎట్లూరి, ఈరోజు వెంకీ ఎట్లూరి ఈజ్ టాప్ డైరెక్టర్. అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ అందరు వాళ్ళు కూడా వస్తారు. సో నిన్నటి వరకు ఆడియో ఫైనల్ కాలేదు యాక్చువల్లీ. నేను సతమతం అవుతున్నా ఏం చేయాలని. అదే డిస్కస్ చేస్తే నేను తీసుకుంటా, నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. సో మాట మాట్లాడకుండా మా గురువుకి శిష్యుడిగా నా సినిమా వేయాలని డిసైడ్ అయ్యి ఏం మాట్లాడకుండా సినిమా ఆడియో రైట్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ కేపీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫంటాస్టిక్ మ్యూజిక్ అందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందండి కేపీ గారు. కంగ్రాచులేషన్స్. రాసుకొని వచ్చారా మీరు? ఓకే. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ చెన్నై అండి. సో నేను తెలుగు మాట్లాడతాను ఒక లెవెల్కి. ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి. అండ్ దిస్ ఇస్ అపరెంట్లీ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు అండి. సో అండ్ సో నా పేరు కేపీ అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ డిఎస్పి గారు ఫర్ ద పాస్ట్ 15 years అండి. సో ఇది ఫస్ట్ టైంగా మ్యూజిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హ్యూజ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రవి గారు. సో Ravi Panasa garu, he's a backbone of a film, and of course to the our director Gopi garu. So because they had lot of options, lot of this thing, కానీ నా వర్క్ విని అంత పెద్ద ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ సో సారీ, కొంచెం దిస్ ఇస్ మై ఫస్ట్ దిస్ థింగ్, కొంచెం లిటిల్ నర్వస్. అండ్ అఫ్ కోర్స్ దిల్వీర్ బ్రదర్, వీ బీన్ అసోసియేటెడ్ ఫర్ ద పాస్ట్ ఒక 3 yearsగా. ఇట్స్ బీన్ బిగ్ ట్రావెల్ అండి. అండ్ అఫ్ కోర్స్ రిషి గారు, ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఇన్ కన్నడ, అండ్ గ్రేట్ ఫన్ ఆఫ్ ఫరియా గారు. అండ్ అఫ్ కోర్స్ డిఓపి రాజ్ తోట గారు, గ్రేట్ వర్క్. అండ్ ఎడిటర్ గారిది. అండ్ తర్వాత థ్యాంక్ యూ సందీప్ సార్ ఫర్ కమింగ్ అండ్ గ్రేజింగ్ ద ఫంక్షన్ ఫర్ కైండ్ వర్డ్స్. అండ్ అఫ్ కోర్స్ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్. అండ్ విశ్వక్ గారు, అండ్ అఫ్ కోర్స్ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేజింగ్ అ ఫంక్షన్. అండ్ ఇంకా ఎవరిని పేర్లు మిస్ అయి ఉంటే అప్కమింగ్ ఫంక్షన్స్లో మాట్లాడతానండి. అండ్ యా అంతే అండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను తెలుగు మాట్లాడాక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. మీరు మాట్లాడాల్సిన అక్కర్లేదు, మీ పని మాట్లాడుతుంది. యూ హ్యావ్ డన్ అ ఫంటాస్టిక్ జాబ్ కేపీ గారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి 6-7 మంది మాట్లాడేశారు. ఇప్పుడు మాట్లాడాల్సిందే మీరు. అందరికీ నమస్కారం అండి. నాకు ట్రైలర్ బాగా నచ్చింది అనుకుంటాను. టీజర్ అంటే మాట్లాడలేకపోతున్నాను, ప్రిపేర్ కాదు, మేము సడన్గా పిలిచారు. సో థ్యాంక్ యూ రవి గారు, తర్వాత ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఓన్లీ థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు. అండ్ ఇప్పుడు జీవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం అండి. సో ఈ సినిమా నేను చేయడానికి ఫస్ట్ కారణం మా రాజువేడ్స్ రాంబాయ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, సో నా బావ. సో వేణు ఉడుగుల నన్ను పరిచయం చేసి నాకు ఈ సినిమాకు పరిచయం చేశాడు. సో అండ్ ఇంకొక మెయిన్ కారణం, సో హీరో తిరువీర్ నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. సో అందుకు ఈ సినిమాకి నేను చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా రవి పనసా సార్ అండ్ విహారీ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ నా జబర్దస్త్ స్టార్టింగ్ మా అభియన్నతోనే స్టార్టు. ఇంత గొప్ప సినిమా, హిట్ సినిమా మళ్ళీ మా అభియన్నతోని కలిసి చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫరియా అబ్దుల్లా గారు అండ్ మా తిరువీర్, ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ జీవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయిషా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి వర్క్ చేశారు ఆవిడ. చాలా అందంగా డిజైన్ చేస్తూ ఉంటారు ఆర్టిస్ట్‌లని. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ మూవీ రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మైక్ దగ్గర. వేణు సార్ ఈ అవకాశాన్ని ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పన్సా సార్ అవకాశాన్ని ఇచ్చారు. మన తిరువీర్ సార్తో నెక్స్ట్ మూవీ నాది. అంటే ఫస్ట్ వచ్చేసి మసూదా చేసాము, అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫరియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. రెండే మాటలు మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మధ్యలో 2 నిమిషాలు అన్నాను. ఈ మధ్యలో ఏమేం ప్రాజెక్ట్ చేశారని చెప్తే నేను ఫౌజీ చేశాను. ఒక భగవంతుడు అనే సినిమా రాబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అని అందరికి చెప్తున్నాను. కారణం ఏంటంటే తిరువీర్ గారు నాకు మంచి మిత్రుడు. తను సెలెక్ట్ చేసుకునేటువంటి అనేక సినిమాలు ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోవడని నా నమ్మకం. తన సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా కనబడుతుంది. సెట్లో తనను చూపించిన విధానం, తను యాక్ట్ చేసిన విధానం, డైరెక్టర్ గారు చూపించిన విధానం మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఒక కొత్త కోణంలో చూపించింది. సో ఎక్కువ మాట్లాడడం కంటే మీరే కొత్తగా చూస్తారు. ఒక హై బడ్జెట్లో ఫౌజీ వస్తుంటే అంతకి ఈక్వల్గా ఈ బడ్జెట్ సినిమా ఎందుకు చెప్తున్నావు అని నన్ను అడిగితే ఇదే సమాధానం చెప్పాను అందరికీ. మీకు అదే చెప్తున్నాను. ఈ సెట్లో నేను పనిచేసినప్పుడు 3-4 డేస్లో జరిగింది. కానీ రిషి గారితోటి తర్వాత మిగతా వాళ్ళందరితోటి డైరెక్టర్ చెప్తున్నప్పుడు తిరిగి డైరెక్టర్ గారే డబ్బింగ్ చెప్పుకుంటే కానీ ఆ ఫీల్ రాలేదు. సో మంచి అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఫర్ గివింగ్ ద గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే యాక్టర్ క్రిష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడు రవీంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు రవీందర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి అన్న ఒక 20 years బ్యాక్ నాకు పరిచయం. అప్పుడు ప్రామిస్ చేశాడు, లైక్ అప్పటి నుంచి నీకు ఏదన్నా నాకు ఇండస్ట్రీలో ఒక పిల్లర్ లాగా అన్న నాకు. సో అప్పటి నుంచి డే 1 నుంచి నాకు హీజ్ సపోర్టింగ్ మీ. సో ఈ మూవీలో కూడా అన్ననే ఒక మంచి క్యారెక్టర్ నీకు ఇస్తాను అంటే ఆ 20 years బ్యాక్ చేసిన ప్రామిస్ ఇప్పుడు అన్ననే ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఉందని డైరెక్టర్ గారికి సజెస్ట్ చేయటము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఫారియా, తిరువీర్ అండ్ రిషి, ఐ గాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా మళ్ళీ సక్సెస్ మీట్లో చాలా గట్టిగా మాట్లాడుతాను, చాలా ఎక్కువ మాట్లాడుతాను అప్పుడు. సో ఈ మూవీ 100% సక్సెస్ అండ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు అంటే చేశాను కాబట్టి ఆ మూవీ గురించి నాకు తెలుసు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 బిగ్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే 7 Hill సతీష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మా యాక్టర్ అండ్ డైరెక్టర్ అధిరే అభి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరు చెప్పినట్టుగానే థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి. ముందుగా మా రవీన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి విహారీ గారికి. ఈ సినిమా వల్ల నాకు మంచి ఫ్రెండ్ దొరికారు తిరువీర్. ఆయన డెడికేషన్, ఆయన వర్క్ అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎన్ని కష్టాలు పడాలి, ఒకటి అనుకున్న తర్వాత ఆ డిటర్మినేషన్ ఎలా ఉండాలి, దానికోసం ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది తిరువీర్ని చూసి నేను నేర్చుకున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తిరువీర్ గారు. చాలా హ్యాపీ. మాకు చాలా సీన్స్ ఉన్నాయండి కలిసి కాంబినేషన్లో. నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని మీరు 2-3 షార్ట్స్లో కనిపించాను. మీరు నోటీస్ చేశారు లేదో నేనని. బట్ అసలు జబర్దస్త్లో ఉండే అధిరే అభి అని మీకు చెప్తే కానీ తెలియకుండా ప్రాపర్గా క్యారెక్టర్లో ఉండడానికి మేము చాలా ట్రై చేశాము. అండ్ ఐ హోప్ మీరందరికీ అది నచ్చుతుంది అనుకుంటున్నాను. టీజర్ చూస్తేనే ఒక గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ లాస్ట్లో ఫారియా గారు ఒక గట్టిగా అరుపు ఉంది కదా, అది సినిమా చూసిన తర్వాత మీ అందరి నోట్లోంచి అరుపు వస్తుంది. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఆ సినిమాని. సూపర్ ఫెంటాస్టిక్గా ఉంటుంది సినిమా మొత్తం. అది 100% అష్యూరెన్స్తో చెప్తున్నాను. ఇప్పటి వరకు కాంతార లాంటి సినిమా వచ్చింది కర్ణాటక నుంచి అని అన్నాం కదా, ఇప్పుడు తెలుగు నుంచి వస్తుంది భగవంతుడు. సో మీరందరూ కూడా
రేపు ఫ్యూచర్‌లో ఏదన్నా ఎగ్జాంపుల్స్ మాట్లాడినప్పుడు కాంతార గురించి ఎలా అయితే చెప్తున్నారో, భగవంతుడి గురించి కూడా అలా చెప్పాలి, చెప్తారు. గట్టి నమ్మకం ఉంది. అండ్ ఈ ఎఫర్ట్స్ అన్ని పెట్టినందుకు గాను గోపి విహారీ గారికి అండ్ ఈ సినిమాని ఎన్ని కష్టాలొచ్చినా గూడా ఈరోజు మన ముందుకు తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టం నేను రోజు చూస్తున్నాను. రవి పనాస గారికి, మా అన్న, నిజంగా చెప్పాలంటే నిజంగా అన్ననే. ఏదో మాట వరుసకు అన్న కాదు, మా అన్ననే నిజంగా. సో చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేసి, మీకు నచ్చినప్పుడు డెఫినెట్‌గా నచ్చుతుంది. మీకు నచ్చినప్పుడు ఇంకొక 10 మందికి చెప్పండి. ఇంకా బాగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు క్రిష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో నాకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను నేను. ఇందులో ముఖ్యంగా నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం మా బ్రదరు వేణు ఒడుగుల అండ్ రవి పనాస. వీళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే నాకు చాలా దగ్గర మిత్రులు, ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతుంటాను నేను. దాని తర్వాత వచ్చేసి మన గోపి విహార్ గారు నా క్యారెక్టర్ని ఒక అద్భుతంగా డిజైన్ చేసేసి, ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సార్ మీకు అనేది. నా డ్రెస్సింగ్ అంతా టోటల్గా అసలు నన్ను సినిమాలో చూస్తే ఎవరి అబ్బాయి అనుకుంటారు, అంత డిఫరెంట్గా నన్ను రెడీ చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. స్పెషల్గా మన హీరో తిరువీర్ గారు అండ్ ఫారీ అబ్దుల్లా గారు అండ్ మన రిషి గారు, వీళ్ళతో అందరితో వర్క్ చేయడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసిన టీజర్ ఏది చూసారో డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ అనేది తీసుకొస్తుంది. సినిమా అంత బాగా వచ్చింది, ఎందుకంటే దగ్గర నుంచి మేము చూసాం కాబట్టి బ్లాక్ బస్టర్ మూవీది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ క్రిష్ గారు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ 7 హిల్ సతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా అందరూ ఏం చెప్పినా రవి గారి గురించే. అందరికీ రవన్న మాకు రవి బ్రదర్. మేమంతా ఒకే ట్రావెల్తో స్టార్ట్ అయిన లైఫ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం వద్దని మేము నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. 7 హిల్స్ సతీష్ అంటే మేము వెంకటేశ్వర స్వామిని ఎంత ఇదో మాకు చాలా ఇష్టమైన వ్యక్తి రవి. రకరకాల బిజినెస్లు, రకరకాల యాక్టివిటీస్లో అటు ఇటు అసలు యాక్చువల్గా నన్ను బిజినెస్ చేయన్నా నువ్వు సినిమా వద్దని చెప్పిన వ్యక్తి మావోడు వచ్చి సినిమా ప్రొడ్యూసరు, సినిమా గురించి కింద మీద పడుతుంటే ప్రతిదీ. సినిమా అయితే అవుట్ స్టాండింగ్ కంటెంట్ అండి, మంచి క్వాలిటీ ఫిల్మ్ ఇది. డెఫినెట్గా బ్రదర్ నువ్వు మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్స్, మీడియా పీపుల్ అందరికీ చాలా సుపరిచితుడు మా రవికుమార్ పనస, ఆర్కే మీడియా అని. ఒకప్పుడు మేము సినిమా ఈవెంట్లు చూడాలన్నా, లేదంటే ఒక యాక్టర్స్ని కలవాలన్నా ఫస్ట్ మాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఫిలిం నగర్లో మా రవి పనస. భయ్య ఏ ఈవెంట్ జరుగుతుంది బ్రదర్ ఇక్కడ ఉంది వచ్చేసి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ప్రొడ్యూసర్గా. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ కొట్టి, మా ఇంకో మిత్రుడు తిరువీరు మా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన హీరో నాకు. నేను ప్రొడ్యూస్ చేసిన బట్టల రామస్వామి బయోపిక్ అప్పుడు ఫస్ట్ సినిమాకి ఆడిషన్ ఇచ్చి, భయ్య అది కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పి 2 మైండ్స్లో ఉన్నాడు. బట్ అని చెప్పి ఆ సినిమా మిస్ అయినా అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి హీరో, మా పార్ట్నరు, మా బ్రదర్ సినిమాలో అవుట్ స్టాండింగ్ డేట్స్ ఇచ్చి వాళ్ళంతా ఒక టీం వర్క్గా ది బెస్ట్ ఫిల్ము. దీనికి వెనక వేణు ఊడుగులు గారు, మా ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, ప్లస్ మా డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్గా ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారండి. సినిమా అన్నాక మంచి చెడు అందరికీ మీకు తెలియదు ఏం కాదు. సినిమా ఎప్పుడు వచ్చింది అనేది కాదు సార్, పూరి గారు చెప్పినట్టు దిగిందా లేదన్నట్టు ఈ భగవంతుడు ఖచ్చితంగా దిగుద్దని మా టీం అందరికీ మంచి పేరుతో పాటు మా బ్రదర్కి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీడియా పీపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం జీజీ విహారీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ అండి. టీజర్ లుక్ సో అమేజింగ్. ముందుగా మా ప్రెస్ మిత్రులకి, ఎందుకంటే నాకేం చేయాలి, నేను యాక్చువల్గా డైరెక్టర్ కావాలని వచ్చాను. వివిధ కారణాల వల్ల కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు ఒక దారి చూపించింది ఫిల్మ్ జర్నలిజం. అందుకని ముందు మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం నాకు హ్యాపీగా ఉంది. మీలో ఒకటిగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ఇక వేణన్న గారు ఈ సినిమా మొదలవడానికి కారణం నాకు రవి గారిని పరిచయం చేశారు. అక్కడి నుంచి మేము చిన్నగా అనుకున్న ఐడియా అందరికీ నచ్చి చాలా పెద్ద సినిమాగా రూపొందింది ఇప్పుడు. ఆ తర్వాత ఫస్ట్ నేను కలిసింది తిరువీర్ గారిని. తిరువీర్ గారు ఫస్ట్ హాఫ్ వినేసి
మీరు సెకండ్ హాఫ్ నాకు చెప్పనవసరం లేదు. మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదన్నాడు. నాకు అర్థం కాలే. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఎవరిని పెడదాం అనుకుంటుంటే ఫారియా అబ్దుల్లా గారు అనుకున్న తర్వాత మధ్యలో ఎవరో లేట్ చేస్తా ఉన్నారు. ఫారియా అబ్దుల్లా గారిని రీచ్ కావడానికి. అంటే నేను కొత్తే కాబట్టి నాకు ఫారియా అబ్దుల్లా గారు సీనియరే కదా సినిమాలో. రీచ్ కావడానికి ట్రై చేస్తుంటే నేను తన నెంబర్ తీసుకొని డైరెక్ట్‌గా పెట్టేసాను. నేనెవరో తనకు తెలీదు. తనకి వాట్సాప్‌లో పెట్టేసాను. మధ్యలో ఎవరన్నా వస్తే కన్‌ఫ్యూజ్ చేస్తారేమో, ఈ కథ బాలేదని అంటారేమో, చెప్తారేమో అని కన్‌ఫ్యూజ్ అయ్యి తనకి ఎవరో కూడా తెలియదు తనకి పెట్టేసాను. తను ఇమ్మీడియేట్‌గా ఆఫీస్‌కొచ్చేసారు తను. సో, ఇలాంటివి జరుగుతూ చాలా జరిగినాయి. అలా జరుగుతూ నమ్మకం పెరిగి, పెరిగి మేము చిన్నదనుకున్న కథ పెద్దదయింది. అది మీ ముందుంది. ఇక ముఖ్యంగా మనం కథలు ఎందుకు చెప్తాం అనే ప్రశ్న. కథలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్తాం అనే అవగాహనతో మన చుట్టూ ఉన్న కాంప్లెక్సిటీస్‌ని, సమాజంలో ఉన్న వైరుధ్యాలని అర్థం చేసుకోవడానికి మనం కథలు చెప్తాం అన్న ఒక అవగాహనతో ఈ సినిమా చేయడం జరిగింది. టీజర్ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. వచ్చినందుకు విశ్వక్సేన్ గారికి, మా ఫస్ట్ నుంచి కూడా మాకు ఒక అండగా, అంటే ఒక ధైర్యం, ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ గారికి, సునీల్ నారాయణ గారికి, ఆ తర్వాత మధుర శ్రీధర్ రెడ్డి గారికి, ఆ తర్వాత సందీప్ కిషన్ గారికి, మా వేణు ఉడుగుల గారికి, అందరికి కూడా నా టీంకి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా ఋషి గారు చాలా అద్భుతంగా చేశారు. ఆయన మీరు రేపు చూస్తారు. ఇద్దరు పోటాపోటీగా ముగ్గురు, వీళ్ళు ముగ్గురు మాకు 3 పిల్లర్స్ కథకి. ముగ్గురు పోటాపోటీ, హైట్స్ కూడా కలిసినాయి. ఈ ముగ్గురు రేపు అద్భుతంగా మీరు చూస్తారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఇద్దరికి నేను ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వేణు ఉడుగుల గారికి, మా రవికుమార్ పనస గారికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నటువంటి రిషి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మేము సైతాన్ చూసామండి. మా తెలుగు వాళ్ళందరికీ చాలా 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 ఫేవరెట్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ భగవంతుడు. ఆల్సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఎల్రిಗೂ నమస్ಕಾರ. అందరినీ చూసి చాలా సంతోషమైంది. ఎందుకంటే ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే శైతాన్ వెబ్ సిరీస్ అయిన తర్వాత నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇది. అండ్ గోపి గారు ఫస్ట్ నరేషన్లోనే వాళ్ళు చెప్పాలనుకున్న విషయం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఆర్టిస్ట్గా సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా ఉండడం మాది బాధ్యత. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సినిమాలో సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా నిలబడుతుంది ఈ సినిమా. అందుకే ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ నరేషన్లోనే నాకు ఐ థాట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్. అండ్ నేను పనిచేసిన డైరెక్టర్స్లో గోపి గారు ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్. నేనేమి బిల్డప్ ఇవ్వట్లేదు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అంటే రైటింగ్ కానీ షార్ట్ టేకింగ్స్ కానీ ఐ థింక్ హీఈస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి ప్రొడ్యూసర్కి కావాల్సిన ముఖ్య గుణం అంటే ఒక మంచి కథకి ఆనెస్ట్గా సపోర్ట్ చేయడం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. రవి అన్న హ్యాస్ బీన్ అమేజింగ్ యాక్చువల్లీ. మేము యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్న బడ్జెటే వేరే. షూటింగ్ చేస్తూ చేస్తూ బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. బట్ స్టిల్ టీం అందరినీ మోటివేట్ చేస్తూ హీస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండ్ నడిపించుకుంటూ వెళ్తున్నారు టీంని. నేను చూసిన ప్రొడ్యూసర్స్లో ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అది ఒక ప్రొడ్యూసర్కి కావాల్సిన ముఖ్య గుణం. బికాజ్
money is important, yes, but more than that, for a producer, it's very important that they treat their artists well. And I've had an amazing time, sir. And me, first production low, I'm a part of it, and I'm very honored for that. Thank you so much, sir. Star cast గురించి చెప్పాలంటే I think terrific actors, Tiruvir, Faria, Maim Garu, Ravi, and everyone. I think I had a wonderful time. వాళ్ళ జతలో పనిచేసి చాలా సంతోషమైంది, ఎందుకంటే it was a very professional atmosphere, and because of them, my work was also looking good. So thanks to everyone, all the actors. And the tech team, one of the fantastic tech team, Aisha Garu, Gandhi Garu, DOP Garu, you've already seen his films, framing gani, compositions gani, I think he's excellent. Bhagwantudulo kuda he's, I think, done his best work. And KP Garu, while jotalo, I've already done a Kannada film, and trust me, he's one of the most promising music directors to come. And I'm very happy that my someone like an elder brother, Madhura Sridhar Reddy Garu, is also here. He's one of the nicest people that I know from the Telugu film industry, and I'm very happy that he's here, part of the launch. And to all the guests, thank you so much. And we'll be coming out very soon to theaters. Bless cheyandi, support cheyandi. Thank you so much, Andy. Thanks. థ్యాంక్ యూ రిషి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఓకే హీరో గారి కంటే ముందు కూడా మా ఎంత చక్కగున్నావే ఫరియా, ఎంత చక్కగున్నావే, అసలు ఎంత బాగున్నారు తెలుసా, దిష్టి తీయించుకోండి ఇంటికి వెళ్ళాక. యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అసలు ఇప్పటి వరకు వెస్ట్రన్ లుక్స్లో చూసి మిమ్మల్ని అలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. కంగ్రాచులేషన్స్. You're so sweet, as always. First of all, andariki namaskaram, media. Always lovely to see you. I think మొదటిసారి తను చెప్పినట్టు ఐఎమ్ ట్రైంగ్ అ న్యూ లుక్. అండ్ నిజం చెప్పాలంటే నాకు చాలా నర్వస్ ఉంది. ఐ వాంట్ టు డూ జస్టిస్ టు గోపి గారు's విజన్ అండ్ హిస్ ఐడియాలజీస్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ షార్ట్, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశారు. దేవ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు రవి గారు, బికాజ్ ఇట్ టేక్స్ అ లాట్ అండి. ఎనర్జెటిక్లీ డ్రెయిన్ లాగా అయిపోతుంది ఒక పాయింట్ వరకు, ఐ థింక్. అండ్ ఐ థింక్ యూ ఆర్ లీడింగ్ ఆల్ ఆఫ్ అస్, అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ taking this film forward, taking this story forward, because విన్నప్పుడే ఇమీడియట్గా డిసైడ్ అయిపోయా దట్ ఐ వాంట్ టు డూ దిస్. అండ్ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా వెనెవర్ ఐ మీట్, ఎవ్రీవన్ ఆస్క్స్ మీ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడైనా కామెడీ తప్పు ఏమైనా చేస్తారా అని అడుగుతారు జనాలు. సో హియర్ ఇట్ ఈస్, ఐ బ్రింగ్ టు యూ భగవంతుడు. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. అండ్ hopefully మీకు నచ్చుతుంది. మోర్ ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ మోర్ అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ, స్పెసిఫిక్లీ ఎవ్రీ వన్ ఇన్ ద ట్రైలర్ లాంచ్. అండ్ yes, hoping to see you all very soon. Thank you so much. ఓకే సరే, మరి నువ్వు కూడా మాట్లాడుకో మరి. ఏంటి చిన్న స్కిట్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి మీరు? నువ్వు మాట్లాడుకు నేను మాట్లాడనని. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ భగవంతుడు. ఎస్. అండ్ ఇప్పుడు మా ఫంటాస్టిక్ ప్రొడ్యూసర్ 25 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉండి యాజ్ ఆంటర్ప్రినర్గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, రియల్ ఎస్టేట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇంతమంది వ్యక్తుల్ని గెలుచుకున్నారు. ఇవాళ టీజర్ లాంచ్కి ఇంతమంది గెస్ట్లు వచ్చారంటే మీరు ఎంత మంచి వ్యక్తో అర్థమవుతుంది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బోల్డ్ అనే డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి కుమార్ పనాసా గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ భగవంతుడు. గట్టిగా ఒకసారి క్లాప్స్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన నా మీడియా సోదరులకు, సోదరిమణులకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. ఎందుకంటే నా జీవితం సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైంది మీడియా రంగం నుంచి. సో మీడియా రంగంలో నేను డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఎన్నో పనులు చేశాను. తర్వాత నాకు ఇంకా కొంచెం ఏదో కావాలని బిజినెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కడున్నా కూడా నా కోరిక మీడియా వైపే, సినిమా వైపే. ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని కోరిక. నాకున్న అనుభవంతో ఒక మంచి సినిమా తీయాలి అని కోరుకున్నాను.
అలాంటి కథ కోసం నేను వెతుకుతున్న టైంలో మా బ్రదర్ వేణువుడుగుల ద్వారా ఈ కథ చేయనను చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు గోపి గారి కథ వినడం జరిగింది. కథ విన్న తర్వాత నేను ఈ కథలో 3 సినిమాలకు నాకు అనిపించింది వేరియేషన్. ఒకటి కాంతార, ఒకటి అసురన్, ఒకటి కర్ణన్, ఇంకొకటి జై భీమ్. ఇలాంటి కథకి మనకు హీరోలు అంటే స్టార్డమ్ ఉన్న హీరోలు కాదు అనుకొని నాకు ఈ కథకి కొత్తగా ఉండాలి, కాస్టింగ్ కొత్తగా ఉండాలి, స్టేజ్ అనుభవం ఉన్న యాక్టర్స్ అయితే బాగుంటుంది అని నా ఆలోచన వచ్చేది. డైరెక్టర్తో డిస్కస్ చేసి ఎవరెవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను జార్జ్ రెడ్డిలో ఏ క్యారెక్టర్ లలన్ సింగ్ అది చూసినప్పుడే ఆ వేరియేషన్స్, తర్వాత మసూదాలో సో తిరువీరితో చేస్తే బాగుంటుందని తిరువీరి కథ చెప్పడం జరిగింది. దాని తర్వాత జాతిరత్నాలు చూసినప్పుడు షీఈ్ ఆల్సో స్టేజ్ యాక్ట్రెస్, హోమ్ యాక్టింగ్. సో అలా అనుకొని మన ఫరియా గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే శైతాన్ చూసినప్పుడు రిషి గారు. సో దాంట్లో ఇంకొక క్యారెక్టర్ వాళ్ళ మదర్గా చేసే శెలికిషోర్ కూడా ఉంది. సో ఆమె కేరళలో ఉంటుంది, ఆమె రాలేదు. సో అలా రవీంద్ర విజయ్, కాలకే ప్రభాకర్ అందరూ ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మేము అనుకున్న దానికంటే దీన్ని పెద్ద స్కేల్లో తీయడం వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది, అంతే తప్పండి. సో ఇంకా నేను అంటే నా సినిమా కాబట్టి నా సినిమా గురించి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్సే దీన్ని తీర్పు చెప్పగలుగుతారు. సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది సినిమా సక్సెస్ ఏంటి అనేది. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఫెంటాస్టిక్ అండ్ ఫెంటాబులస్ యాక్టర్, పాత్ర ఏదైనా పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంటారు ఆయన. ఒక పరేషాన్, ఒక ప్రీ వెడ్డింగ్ షో, ఒక మసూదా, అండ్ ఇప్పుడు భగవంతుడుగా కనిపించబోతున్నటువంటి మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ టీజర్ లాంచ్కి వచ్చినటువంటి సునీల్ నారాయణ గారికి, విశాఖ్ భాయ్కి, సందీప్ భాయ్కి, వేణన్నకి, మధుర శ్రీధర్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీడియా 2 నెలలు అయింది మనం కలిసి ప్రీ వెడ్డింగ్ షో. ఇప్పటికీ నాకు ఆ పదం, ఆ సినిమా, దానికి సంబంధించిన పేరు ఎక్కడ వినబడ్డా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరు ఇచ్చిన సపోర్టే. సో థ్యాంక్ యూ. అండ్ భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వేణన్న ఒకరోజు ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నారు. సరే అని విన్నాను. 10-15 నిమిషాల్లో నాకు అర్థమైంది ఇది చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప కథ అని. నాకు ఇంకా మిగతాది వినాలనిపించలేదు. స్క్రిప్ట్ ఇచ్చి మీరు షూట్ డేట్స్ చెప్తే చాలు అనిపించింది. నేను అదే ఆయనకు చెప్పాను. లేదు నా సంతోషం కోసం వినండి, సెకండ్ హాఫ్ కూడా చెప్తానని ఆయన చెప్పారు. సో కథ అయితే విన్నాను, కానీ బడ్జెట్ కనబడుతుంది. మసూదా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా తిరువీర్ మీద ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే ఎంత వస్తుంది అనే లెక్కలు మాట్లాడే టైంలో నేను వాళ్ళనే అడిగాను, వేణన్నని కానీ గోపానని కానీ, నిజంగా నా మీద పెడతారా ఈ సినిమాకి సరిపడే డబ్బులు అని. లేదు, వాళ్ళు ఈ సినిమాకి మీరు నటుడిగా కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి తప్ప నీ మీద ఎంత వస్తుందని చూడట్లేదు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవణ, నమ్మినందుకు. అండ్ ఫస్ట్ టైం డాన్స్ చేశాను. నాకు అసలు ఎప్పుడు బరాతుల్లోనో గణేష్ నిమజ్జనాల్లో కూడా ఎగిరింది లేదు. సో గోవింద్ గారు నాకు 3 months డాన్స్ క్లాస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ గోవింద్ మాస్టర్. అండ్ ఈశ్వర్ గారు సినిమా కంపోజ్ చేశారు. అండ్ 3 నెలలు నాకు డప్పు క్లాస్ ఇప్పించారు. మహేష్ మాస్టర్ నాకు డప్పు నేర్పించారు. థ్యాంక్ యూ మహేష్ మాస్టర్. అండ్ సినిమా టెక్నీషియన్స్ అందరూ, ఆయిషా గారు, కేపీ గారు, రాజుతోట అన్న, గాంధీ అన్న, అందరూ చాలా బాగా ఒక టీం, ఏదో సొంత సినిమా మన అందరం కలిసి డబ్బులు వేసుకొని చేస్తున్నాం అనంత ప్యాషనేట్గా వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ కో యాక్టర్స్ అందరూ పోటాపోటీగా నటించారు, ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు. అండ్ ఫరియా ఫస్ట్ టైం యాపిల్ బాక్స్ అవసరం లేని హీరోయిన్ దొరికింది. సో ఇది టీజర్ ఈవెంటే, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా వెన్యూస్ ఉన్నాయి. నేను మీ అందరినీ మళ్ళీ త్వరలో కలుస్తాను. ట్రస్ట్ మీ, ఒక మంచి సినిమా తిరువీర్ని ఎలా అయితే మీరు నమ్ముతున్నారో, ఇది నా భరోసా మీకు ఇస్తున్నాను. ఇది ఒక మంచి గొప్ప సినిమా అవ్వబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరువీర్ గారు. అండ్ మా రవి గారు ఇంకో 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఒక సినిమా ఈవెంట్ని ప్రమోట్ చేయడం కూడా గొప్ప విషయం. ఈ రోజుల్లో
ఈ సినిమాని ప్రమోట్ చేయాలంటే కూడా చీఫ్ గెస్ట్లు కూడా చాలా అవసరం. అలాంటిది నేను అడగగానే మాట మాట్లాడకుండా ఈవెంట్ ఎప్పుడు, డేట్ ఎప్పుడు అని చెప్పి ఆన్ టైంకి వచ్చిన ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగన్న, హీఈస్ లైక్ మై బ్రదర్. అంటే నాకు అండ ఆయన, నాకు సొంతన్నలాగా. వాళ్ళ ఫాదర్ కూడా నాకు నాన్నలాగా. నరేంద్ర స్నారం గారు ఉన్నప్పుడు నన్ను చాలా సపోర్ట్ చేసేవాడు బిజినెస్లో, ఇది చేయి అది చేయి అని. సో ఇప్పుడు దాని తర్వాత తరం సునీల్ నారంగన్న, భరత్ నారంగన్న వాళ్ళు ఎప్పుడూ నాకు బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తుంటారు. తర్వాత సందీప్ కిషన్ కూడా నాకు అనుబంధం 15 years అనుబంధం. సో అంటే అలాంటి అనుబంధం నాకు ఇండస్ట్రీలో ఒక 20 మంది హీరోలతో ఉంది. నెక్స్ట్ ఈవెంట్స్కి అందరూ వస్తారు. సో నేను మాట్లాడగానే నిన్న నైట్ బాంబేలో ఉన్నాడు, యాక్చువల్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాడు. నెక్స్ట్ విశ్వక్ సేన్ హీరో కావాలనుకుని ఫస్ట్ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ నాన్నగారు నాకు కరాటే నేర్పించారు, కరాటే రాజు గారు. నేను దిల్షనాల్లో టాటా సెల్లర్లో జాబ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడు 99లో. సో ఇప్పుడు షూటింగ్ మధ్య నుంచి ఈ నగరానికి వెళ్ళింది. షూటింగ్ పార్ట్ 2 జరుగుతుంటే షూటింగ్ మధ్యలో 2 గంటలు టైం తీసుకొని మోయినాబాద్ జరుగుతుంటే నా కోసం వచ్చాడు. తర్వాత మధుర శ్రీధర్ గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నాకు గురువులాగా. ఆయన మొన్న ఆడియో రైట్స్ కూడా శ్రీధర్ గారు తీసుకున్నారు. ఇంకా నా గురించి వచ్చిన చీఫ్ గెస్ట్లు కావచ్చు, ఫ్రెండ్ సతీష్ 7 Hills, ఇంకా టెక్నీషియన్స్ వేణు అంటే ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్, నాకు సొంత బ్రదర్ లాగానే. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ మీడియా టు సపోర్ట్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీ నుంచి వస్తున్నామని నన్ను సపోర్ట్ చేస్తే నాలాగా 10 మందిని తయారు చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. రవి గారిని అండ్ అలానే రిషి గారిని, ఫరియా అబ్దుల్లా గారిని అండ్ అలానే డైరెక్టర్ని అండ్ అలానే తిరువీర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. ఒక 5 chairs అయ్యారమ్మా. మా వాడు ఫస్ట్ సినిమా అప్పుడు ఆడిషన్ ఇచ్చాడని ఫీల్ అయ్యాడు, కానీ ఇప్పుడు ఈ స్థాయి హీరో అయ్యాడు. నెక్స్ట్ మా సినిమాకి డేట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలి, ఎందుకంటే మోస్ట్ ఎంతూజియాస్టిక్ పీపుల్ వర్క్ చేశారు. తిరువీర్ కానీ, ఫరియా కానీ, మీ అందరూ, ఆయన సైతాన్ యాక్టర్ కానీ, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎ వెరీ ఎనర్జెటిక్ టీమ్, enthusiastic at the very same time. I wish you all the success, a great success for this film. అయితే తిరువీర్, మిమ్మల్ని అడగాలంటే ఈ సినిమా గురించి చాలా షేడ్స్ చెప్పారు ఆయన. ఎవరు? రవి గారు. అందులో యాక్టరు, ఇందులో యాక్టరు, అలా దానిలో యాక్టరు అని. అంటే దీంట్లో అన్ని షేడ్స్లో మిమ్మల్ని మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసుకోగలిగారు ఈ సినిమాలోనంటే ఏం ఆన్సర్ చెప్తారండి? నేను పెరుగుతున్న క్రమంలో ఏవైతే పేపర్లో చదువుతుంటాను, టీవీలో చదువుతుంటాను, తను అన్నారు వాయిస్ లేని వాళ్ళకి వాయిస్ అవుతుంది అని. అది నాకు కథలో కానీ నా క్యారెక్టర్లో కానీ నాకు అది బాగా నచ్చింది. కాదు, మీరు అంత డప్పు నేర్చుకుని డ్యాన్స్ నేర్చుకుని అంటే ఏంటి మీది ఆ కైండ్ ఆఫ్ అంత ఇంటెన్స్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే సార్, సిర్రా కర్రపుల్ల పట్టుకొని నటించడం వేరు, బేసిక్స్ తెలిస్తే కొంచెం అట్లీస్ట్ ట్యూన్కి మ్యాచ్ చేయొచ్చు, క్యారెక్టర్లో ఉండొచ్చు అని ఒక 30-32 జతుల వరకు నేర్పించాడు సార్. నాకు ఇప్పుడు గట్టిగా 4-5 గుర్తున్నాయి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసుకోవచ్చు 32 జతలు నేర్చుకున్నారంటే. సో ఈవెన్ డాన్స్ కూడా సార్ ఎవ్రీడే వెళ్ళేవాడిని. సో క్యారెక్టర్కి అది డిమాండ్ ఉండింది కాబట్టి అతను పర్ఫార్మర్, క్యారెక్టర్ భగవంతుడు అనే అతను ఒక ఫోక్ ఆర్టిస్ట్ కాబట్టి నేను వాటి కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఫోక్ ఆర్టిస్ట్ సినిమాలో. ఓకే ఓకే. గోపి గారు, ఏంటి అసలు ఈ సినిమాలు ఈ రోజున అన్ని ఫ్యాంటసీలు, హారర్లు విపరీతంగా మార్కెట్ను ఓవర్ క్రౌడ్ చేసి పెట్టినాయి. ఇప్పుడు మీ సినిమా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చప్పట్లు కొట్టి ఈలలు వేసి పెద్ద హిట్, పెద్ద సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ది హుకింగ్ పాయింట్ అంటే మీరు డైరెక్టర్గా ఈ సినిమా గురించి ఏం చెప్తారండి? సార్, యాక్చువల్గా ఈ కథలో ఉన్న నిజాయితీ అని చెప్తాను సార్. అంటే జనం మారిపోయారు, మనల్ని మారమని చెప్తున్నారు. వాళ్ళు విజయవంతం చేస్తున్న సినిమాలు, వాళ్ళు రాకుండా ఉన్న సినిమాల ద్వారా సైలెంట్గా మనం ఎలా అంటే, నేను ప్రేక్షకుల్ని గురువుగా భావిస్తాను. అంటే వాళ్ళు మనకు నేర్పిస్తారు.
మనం వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు సినిమాలో ఒక నిజాయితీ కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మన కథలను కోరుకుంటున్నానని అనుకుంటున్నాను. మన కథల ఇది కూడా మన కథ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటున్నాను సార్. అంటే నేర్చుకున్న తర్వాత ఈ సినిమా చేశారా? ఇది అందరూ నేర్చుకుంటున్నారు, నేను కూడా నేర్చుకోవాలని తీశారా ఈ సినిమా? అంటే నేర్చుకోవడం అనేది మన బాధ్యత అని సార్, ఇంకేం లేదు నా ఉద్దేశం. అంటే నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. అది ఒకసారి ఆగేది కాదు, మనం చనిపోయేదాకా సాగేదే. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ జనం ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నాను అనేది ఫస్ట్ వినాలని. అంటే మనం ఏదో చెప్పడం కాకుండా జనం ఏం కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకని వాళ్ళు గురువులని అనుకుంటున్నాను. అంటే చాలా మంది ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నేను ప్రేక్షక గురువులు అంటాను. అదే నమస్కార బాణం బాగా వేశారు ప్రేక్షకులకి. వెరీ గుడ్. రవి గారు, మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది అని ఏదో చెప్పారు మీరు. అంత బడ్జెట్ని మీరు ఎక్సైట్ అయ్యి టెంప్ట్ అయ్యి దానికి ఆపేయండి ఇక్కడ చాలు అని అనకుండా ఎక్స్టెండ్ చేసుకునే దాంట్లో ప్లీజ్ వెయిట్ ఎక్స్టెండ్ చేసుకునే అంత ఎక్సైట్మెంట్ ఈ కథలో మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సినిమాలో ఫస్ట్ కథ ఉందండి. కథ అన్ని సినిమాల్లో అంటే ప్రొడ్యూసర్కి ఒక సినిమా ప్రొడ్యూసర్ తీయాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, అనుభవం కూడా ఉండాలి. ఈ సినిమా అంటే ఎంత పెడితే ఏ రేంజ్లో నడుస్తుంది, అంటే ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుంది అనే అవగాహన నాకుంది. ఎందుకంటే నేను ఒక సినిమా పిచ్చోని. నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచే నేను స్కూల్లో చదువుతున్నప్పుడే రాత్రి అందరు పడుకున్న తర్వాత 9ంటికి స్కూల్ని హాస్టల్ నుంచి గోడలు దాటి సినిమాలు పోయి చూసి వచ్చేవాడిని. అక్కడి నుంచే నా సినిమా ప్రయాణం. ఇది ఎప్పుడు 5వ తరగతి నుంచి, ఇప్పుడు కాదు. అప్పటి నుంచి సినిమా చేయాలి. అందుకే నేను ఫస్ట్ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను మార్కెటింగ్లో, యూరో హోప్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేశాను 97లో. దాని తర్వాత టాటా సెల్లలో బిజినెస్ మ్యానేజర్ చేశాను. అయినా కూడా నాకు సినిమా వైపే ఒక ఆసక్తి. ఆ ఆసక్తితోటే 2001లో మేలో అనగనగా ఒక కుర్రాడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. దానికి పూరి జగన్నాథ్ గారు స్టోరీ ఇచ్చారు, ఎల్పి రామారావు గారు డైరెక్టర్. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో నేను పనిచేశాను. దర్శకత్వ శాఖలో పనిచేశాను, ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాను, డిస్ట్రిబ్యూషన్ రంగంలో వర్క్ చేశాను, కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్గా చేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. అంటే నాకు ఒక అనుభవం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ కథ విన్న తర్వాత ఈ సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో చేస్తే ఈ సినిమాకి ఒక అర్థం అనేది ఉండదు. ఈ సినిమా కిల్ అవుతుంది. సినిమా చుట్టేయడం అంటే బిజినెస్ కోసం ఇది 2 కోట్లు తీయాలి, 3 కోట్లు తీయాలి, 5 కోట్లు తీయాలి, తీస్తే చుట్టేయడం అవుతుంది. నాకు అలా చుట్టేయడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాకి ఎన్నుకున్న నిపుణులు కూడా హై టెక్నికల్ స్టాండర్డ్ టెక్నీషియన్స్. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఇప్పుడు స్పిరిట్ వర్క్ చేస్తున్నాడు, ఇంతకుముందు అర్జున్ రెడ్డి చేశాడు, మహాసముద్రం చేశాడు, భైరవకోణం చేశాడు. అంటే ఒక టెక్నికల్కి నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సలార్ సినిమాకి ఏ కెమెరా వాడానో ఈ సినిమా కూడా అదే కెమెరా వాడాము మేము. ఒక ఎడిటర్ ప్రవీణ్ పూడి, నేషనల్ అవార్డు విన్నర్ అతను. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం దీనికి కొత్తగా మ్యూజిక్ ఉండాలని కోరుకున్నాను, రెగ్యులర్ మ్యూజిక్ ఉండొద్దని అనుకొని కేపీ గారిని ఎంచుకోవడం జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఇలా ఇప్పుడు లిరిక్ డైరెక్టర్స్ ఆస్కార్ విన్నర్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు, గోరటి వెంకన్న గారు, కాసల శ్యామ్ గారు నేషనల్ అవార్డు విన్నర్. వీళ్ళందరూ అంటే ప్రతి విషయంలో నేను పర్టికులర్గా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా మేమిద్దరం తీసుకున్న నిర్ణయాలే. నాకు ఈ హీరో ఉంటే బాగుంటుంది, ఈ హీరోయిన్ ఉంటే బాగుంటుంది, ఆపోజిట్ మెయిన్ లీడ్ రిషి గారు ఉంటే బాగుంటుంది. అలాగే కాకుండా రవీంద్ర విజయ్ చాలా గొప్ప ఆర్టిస్ట్, రవీంద్ర విజయ్ గారు కావచ్చు, కాలకే ప్రభాకర్ కావచ్చు, చెల్లి కిషోర్ కేరళలో శైతాన్లో రిషి కిషోర్ రిషి గారి మదర్గా చేసింది. మీరు తీసుకుంటూ పోతే సినిమాలో చూస్తే మీకు సినిమా టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులే అవపడతారు. ఫెమిలియర్గా ఉండకపోయినా కానీ సినిమాలో నటులు కనిపిస్తారు. మీకు సినిమా చూస్తే ఇది మనం అంటే ఏదో కొత్త సినిమా చూస్తారని అనుభూతి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రిలీజ్ అయిన కాంతార మన దగ్గర రిలీజ్ చేస్తే జనాలు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ సినిమాను మేము కూడా నమ్మకంతో
5 లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పటికే ఎంక్వైరీస్ చాలా బాగున్నాయి. సో, ఇంకొక 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉంది. ఫినిష్ చేసుకొని ఏప్రిల్ అందుకని బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు ఎక్కువ అవుతుందని. కానీ నాకు కంప్లీట్ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి సినిమాకి. మీరిప్పుడు ఆ విజువల్స్ చూసుంటే మీకు అర్థమై ఉండాలి. అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయని. యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా నాకు డబ్బు రావాలి, పేరు రావాలి. 2 రావాలి. అందుకోసమే చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది. గుడ్. వెరీ గుడ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. తిరువీర్ గారు. సార్. హలో అండి. హాయ్ సార్. సార్ ప్రతి సినిమా ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలీదు గానీ, మీ ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. సార్. అండ్ లాస్ట్ సినిమా కూడా చాలా, చాలా రిలేటబుల్‌గా ఉన్నారు. చాలా అపీలింగ్‌గా ఉన్నారు. సార్. మీ పెర్ఫార్మెన్స్ కూడా. బట్ ఒకే ఒక మీ సినిమాలో మొత్తం చాలా వరకు ప్యాటర్న్ చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ప్రొడ్యూసర్‌లో సార్. సినిమా చివరికొచ్చేటప్పుడు, షూటింగ్ చివరికొచ్చేటప్పటికే అలసిపోతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షో టైం అయితే క్లియర్‌గా కనపడిందది. ఇంకా దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకునేదేముంది గానీ, సార్. అంటే సినిమా మీకు ఎఫర్ట్‌కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఏం చెప్తారు? ఏం జరుగుతుందసలు? నేను మీరన్నట్టుగా ఏది జానర్ మార్చాలి, ఎవ్రీ టైమ్ కొత్తగా కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు. నాకు మిగిలిన సినిమాలివి. బేసిక్‌గా నేను అవి నన్ను చూజ్ చేసుకున్నాయి. సో, 'మసూదా' అవ్వచ్చు, 'పరేషాన్' అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూజ్ చేసుకున్నారు నేను రోల్‌కి సూట్ అవుతానని. నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు. నేను ఇదే చేస్తాను, ఇది చేయనని. ఏ రకంగా అయినా మంచిదే జరిగిందిలెండి. అది సార్. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ ఏదో అంటారు కదా! అట్లా మంచిదే జరిగింది. సో, ప్రొడ్యూసర్‌లంటారా, ఈ ప్రొడ్యూసర్స్ నన్ను చూజ్ చేసుకున్నారు. అండ్ కథాపరంగా ఎంత అవసరమో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది చాలా క్యూట్ చిన్న సినిమా. దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఈ 'భగవంతుడు' అనేది ఇప్పటివరకు నేను చేసిన నేను అది సినిమాలన్నిటిలోకి కాదండి. పెద్దది. నేను ఆయన షూటింగ్‌లో ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నా. ఆ! అట్లా తర్వాత మార్కెటింగ్ సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనేట్‌గా ప్రొడ్యూస్ చేస్తారనేది ఒక లెక్క అయితే, అక్కడి నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్ళగలరు అనేదే మెయిన్ ఇవే. అవును. అవును అదెంత సార్. ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్. సార్. అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు. అంటే అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసిపోవడం అనేసి అనొచ్చు. మార్కెటింగ్‌కి సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి. సో, ఇది యాస్ ఎన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది నేను ఎంత పుష్ చేసినా అవ్వంది సార్. అంటే ప్రీ వెడ్డింగ్‌కి సంబంధించి చూసినట్టయితే, నేను ఆ చిన్న పిల్లోడే యేసుకొని తిరిగాం. కారేసుకొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అని, అవని, ఇవని, ఈవెన్ మీడియా ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియాయే ఎక్కువ సపోర్ట్ చేసింది. సో, కొన్ని విషయాల్లో డబ్బు పెడితే గాని కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను. నాకు తెలీదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే గాని ఈ సోషల్ మీడియా ప్రమోషను, పేపర్‌లో గాని, టీవీలో గాని అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైమ్ నాకేం చెప్తారంటే, "మేము చేస్తాం. మాకింత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్‌కి" అని. లాస్ట్‌కొచ్చేసరికి ఎవ్రీ టైమ్ నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేను. మీరు నాకు చెప్పారు కదండీ! ఎందుకు చేయట్లేదంటే, "అప్పుడు డబ్బులొస్తాయనుకున్నాం. ఇప్పుడు రాలేదన్నారు." ఇప్పటికి మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయన్నారు. మార్కెట్ బాగలేదన్నారు. మేమేదో అమ్ముదాము, లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేశాము, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొద్దాం అనుకున్నాం, రాలేదన్నారు. ఎవ్రీ టైమ్ ఈ డిసప్పాయింట్‌మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే, షూటింగ్ వరకు జరుగుతది. ఫస్ట్ కాపీ వరకు జరుగుతది. తర్వాత ఏంటి అంటే తెలీదు. సో, ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్. సార్ తిరువూరు గారు ఇప్పుడు అన్నారు కదా! డబ్బులు సార్. పెడితేనే ఇంటర్వ్యూలు చేస్తారు, లేకపోతే ప్రమోషన్‌లు సార్. చేస్తారనేసి. మీకు సినిమాకి అలా జరిగిందా అండి? నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప, నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనల్లీ తెలుసు. శివన్న నాకు పర్సనల్లీ తెలుసు. ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు తెలుసు. ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు. కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో, ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి. కొంతమందివి ఎక్కువ జనాల్లోకి ఎళ్తున్నాయి. ఇవి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే ఆళ్ళు డబ్బులు ఎడతారు మా దగ్గర లేవు అన్నారు. అది నేను ఏం అడ్రెస్ చేయగలను? కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలామంది నేను మీడియా వాళ్ళు అన్నాను. అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్లీ తెలుసు. నేను వాళ్ళని అన్న అంటాను, సార్ అంటాను. మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు గాని నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలీదు. ఇప్పుడు సార్, నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా. ఇప్పుడు కూడా అడుగుతున్నా. ఎప్పుడు చేద్దాం? మీరు అడుగుతారు మళ్ళీ కనపడరు. అంటే రెడీ ఎప్పుడు చేద్దాం అంటే చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? దీనికి ఏంటంటే దీనికి ఏంటంటే ఇక్కడ దీనికి ఎవరు తప్పలేదు. డిమాండ్ అండ్ సప్లై అంతే. మీరు ఇప్పుడు డిమాండ్‌లోకి వచ్చారు. ఇక నుంచి మీ ఇంటర్వ్యూలకి ఎవరు డబ్బులు అడగరు నాకు తెలుసు. మీరు ఇక నుంచి ఇంటర్వ్యూలు ఇద్దురు గానీ సార్. అప్పటికి కూడా
మీకు ఇంకా అడుగుతున్నారంటే అది ఇంకా మీకు ఇంకా డిమాండ్ రావాలని మీరు అనుకోవాలి తప్ప అదేం ప్రాబ్లం కాదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా బాగుంది సార్ డైరెక్టర్ గారు. ఫెంటాస్టిక్ ఉంది. మంచి ఆత్మాభిమానానికి సంబంధించిన కథలు వస్తున్నాయి ఈ మధ్య. మనం చూస్తుంటే మీరు కూడా మంచి కథ పట్టుకున్నారు, కానీ మీది ముందు రావాల్సింది. కొంచెం నాకు తెలుసు కారణాలు. చాలా చాలా బాగుంది అయినా కూడా. క్వాలిటీ పరంగా కానీ, కంటెంట్ పరంగా మీరు పల్నాడుని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి సార్? నేను పల్నాడునే ఎందుకు ఎంచుకున్నానంటే అండి, నిజానికి పల్నాడు పల్నాటి యుద్ధాన్ని మన తెలుగు మహాభారతం అంటారు. అంటే మన రూట్స్, మనం గర్వంగా చెప్పుకునే రూట్స్ అన్నీ పల్నాడులో ఉన్నాయి. తెలుగు సమాజం మర్చిపోయిన వైరుధ్యాలన్నీ పల్నాడులోనే పుట్టినాయి అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ వేర్లగూడ ఉంది. అక్కడే మొట్టమొదట చాపకూడు పెట్టడం జరిగింది బ్రహ్మనాయుడు. ఇప్పటికీ కూడా అక్కడ కత్తుల్ని దైవాలుగా ఆరాధించడం అనేది, పూజ చేయడం, దైవాలుగా ఆరాధించడం అనేది ఉంది. ఒక గొప్ప సాంప్రదాయం. ఒక 1000 ఏళ్ల క్రితమే తెలుగు సమాజం మన సమాజంలోని అంతరాల వ్యవస్థకు ఒక సమాధానం అక్కడ చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన రకరకాల రాజకీయ వ్యవస్థల కంటే కూడా మన తెలుగు సమాజం అప్పుడు ఈ సమస్యని, మనం ఎదుర్కొంటున్న సమస్యని అప్పుడే అర్థం చేసుకుంది. మధ్యలో చరిత్ర తను వదిలేసిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో, ప్రతి చరిత్ర ఒక కాలంలో ఒక ప్రశ్న వస్తుంది. దానికి మనం సమాధానం చెప్పకపోతే అది మళ్ళీ తిరిగి ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటుంది. ఎవరి గొంతుక ఇది? ఇది ప్రజల గొంతుక. సో ఆ సమాధానం ఈ సినిమాలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. నేను కూడా పల్నాడు నుంచి డైరెక్టర్ వచ్చాను, గారు, అందుకనే డైరెక్టర్ చెప్పాను. గారు. ఒక ప్రశ్న సార్. పవన్ కళ్యాణ్ జోలి బాగోడు. ఏం కాదు డైరెక్టర్ గారు. అంటే అంటే నాకు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఏం కనిపించింది అంటే, ఎక్కువ కొంత రంగస్థలము ఆ బ్యాక్డ్రాప్ అది కొంత చాలా వరకు కనిపించింది నాకు. నాకు నిజంగా అలా పోల్చడాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తాను. ఎందుకంటే సుకుమార్ గారు నాకు చాలా ఇష్టమైన దర్శకులు. చాలా థ్యాంక్ యూ సార్. అంతేగాని ఆ సినిమా ఎఫెక్ట్ ఏం లేదండి. లేదు సార్, అసలు ఆ సినిమాకి మన సినిమాకి అస్సలు సంబంధం లేదు. అసలు సంబంధం లేదు సార్. పారే గారు, గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది. యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theater days. ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors. That is the kind of rawness that it requires from all the technicians. Everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things. And I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరేదో మాట్లాడినట్టుగా ఆర్టికల్స్ అందుకే వచ్చాయి. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాను. అదే నిజమా గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్‌లో ఉన్నట్టు ఒక న్యూస్ బాగా న్యూస్ వస్తుంది. లవ్‌లో ఉన్నట్టు అది ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్‌గా మాట్లాడతాం సార్. ఫరియా గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ, తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్‌లో ఉన్నారు టీజర్ చూసాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ హీ హ్యాస్ ద పవర్ టు షో ఇట్ బ్యూటిఫుల్లీ అండి. అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ ద విజువలైజేషన్ దట్ హీ హ్యాడ్, అప్పుడే నాకు అర్థమైపోయింది దట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్ అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్‌లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు?
Um, hoping, Andy, that they realize that there's more to me than comedy. Yeah. ఆల్ ద బెస్ట్. రవి గారు, పనస రవి. రవి నిన్ను కొంచెం కొంచెం లిబరల్‌గా మాట్లాడతాను. దేనికంటే ఇది పర్లేదన్న మాట్లాడు. నువ్వు అంటే నువ్వెంత పని రాక్షసుడివో, ఎక్కడి నుంచైతే ఎక్కడికి రావాలనుకుంటాడో ఆ టార్గెట్ కొడతాడు. రామనాయుడు స్టూడియోలో పార్కింగ్ లేకుండా పోయింది ఇతని వల్ల. అంత అంటే అంత కసి ఉంటది అతనికి. ఒక పని చేసినప్పుడు అంత కష్టపడతాడు. ఇప్పుడు ఇతను చేసినన్ని 24 శాఖలు అంటారు కదా! ఈయన ఒక 30 శాఖలు చేసుంటాడు ఇండస్ట్రీలో. అంత తెలుసు. ఫైనల్‌గా మీరు ఇక్కడి దాకా వచ్చారు. భగవంతుడు అనే దాన్ని కూడా చాలా అవునండి. ప్రెస్టీజియస్‌గా తీసుకున్నావు రవి. ఇంత టైం ఎందుకు పట్టింది? అందరికి తెలుసు కొంచెం బడ్జెట్ పెరిగిందనేది. దీని దగ్గర నుంచి ఏం నేర్చుకొని ఇప్పుడు ఏం చెప్తావు ఈ సినిమా గురించి? అంటే ఏం నేర్చుకోవడం అంటే ఏంటంటే నాకు అంటే ఇంత అంటే నీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా అంటే ఇంత నేను ఇబ్బంది పడ్డావు కదా! అంటే కథ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోయా ఫస్ట్. ఒక అంటే ఒక రష్ హిట్ చూసుకున్న తర్వాత ఇంకేం చేయాలి? అంటే దీన్ని గొప్పగా తీయాలనిపించింది నాకు. అంటే ఆ క్రమంలో వస్తున్న సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య 'కాంతారా 2'. 'కాంతారా' ఫస్ట్ బడ్జెట్ 16 కోట్లు అయితే సెకండ్ పార్ట్ 100 కోట్లు పెట్టి తీశారు. సో నేను అనుకున్న బడ్జెట్‌కి దీనికి సంబంధం లేదు. నేను ఓన్లీ కథను నమ్మి మాత్రమే సినిమా తీశాను. అఫ్‌కోర్స్ బిజినెస్ చేసుకునే తెలివితేటలు నాకున్నాయి. 1000% చేసుకుంటా. డెఫినెట్‌గా చేస్తావు. మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు నేను కలిసి ఎంత ట్రావెల్ చేసినా తెలుసు కదా అవును. నీకు. దుబాయ్, నా రూమ్‌మేట్. సీసీఎల్, నా దుబాయ్ రూమ్‌మేట్. రూమ్‌మేట్‌ని కదా! అన్నీ తెలుసు కాబట్టి రవి గారు, అన్న. ఇప్పుడు అన్న. ఇప్పుడు జనరల్‌గా మార్కెట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక మాట ఎక్కువ వింటుంటాం మనం. బడ్జెట్ ఫెయిల్యూర్ అని. ప్రతి చోట వినిపిస్తుంటుందన్నమాట. ఇప్పుడేమో గ్రోయింగ్ హీరో తను అండ్ తను కూడా నౌ జస్ట్ ఏ గ్లిటరింగ్ స్టార్ అబౌట్ టు డాజిల్. ఆ స్టేజ్‌లో ఉన్నది అంత వ్యవహారం. గోపి గారికి కూడా ఈజ్ జస్ట్ హి హాస్ టు షోకేస్ హిస్ గట్స్ అండ్ ఎవ్రీథింగ్. అందరూ ఒక ఫ్యూటస్ స్టేజ్‌లో ఉన్నారు. దాని మీద మీరు ఇంత బడ్జెట్ పెట్టడం అన్న దాన్ని మీరు హౌ డు యూ సపోర్ట్ ఇట్ ఆన్ యువర్ సైడ్? ఇక్కడ ఈ సినిమాకి బడ్జెట్ ఫెయిల్యూర్ అనేం లేదండి యాక్చువల్లీ. ఇది ఏందంటే ఇది నా ఇష్టం, నా ప్యాషన్ కోసం చేస్తుంది. ఇక్కడ హీరో తప్పు లేదు, హీరోయిన్ తప్పు లేదు, డైరెక్టర్ తప్పు లేడు. డైరెక్టర్ అనుకున్న బడ్జెట్‌లోనే ఆయన తీయాలనుకున్నాడు. కానీ నేనే పుష్ చేశాను. మనకు ఈ యాక్టర్స్ కావాలి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, లిరిక్స్ అండ్ నేనే రాస్తా అన్నాడు. నాకు లిరిక్స్ అంటే ఏ శాఖ ఎవరు ఏది రాయాలో అది రాయండి. యూ ఫోకస్ ఆన్ ఓన్లీ డైరెక్షన్. సినిమాటోగ్రఫీ మేము ఫస్ట్ వేరే అనుకున్నాం. కానీ నాకు రాజ్ తోట ఎందుకు ఇష్టం అంటే నేను అర్జున్ రెడ్డి చూసినప్పుడు కావచ్చు, భైరవ దీపం చూసినప్పుడు, మహాసముద్రం ఇవన్నీ చూసినప్పుడు అందులో నేను ఫస్ట్‌లో అప్పుడు యాడ్ ఫిల్మ్స్ చేసినప్పుడు రాజ్ తోట నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఒక యాడ్ ఫిల్మ్‌కి. సో ఆ రిలేషన్ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యాను. నేను అడగగానే మాట్లాడుకోవచ్చు. బట్ అక్కడ అంటే అంటే ఈ సబ్జెక్ట్‌కి ఆ క్వాలిటీ కావాలంటే లైట్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఒక క్వాలిటీకి వెళ్ళాలి. అతను ఒక కెమెరాస్ చెప్పినా కూడా నాకు హై ఎండ్ అంటే హై ఎండ్ కావాలి నాకు ఈ సినిమాకి. ఇప్పుడు 'సాలార్' చూసినప్పుడు కావచ్చు, ఇంకో 'కేజీఎఫ్' చూసినప్పుడు కావచ్చు, నాకు ఈ ప్యాటర్న్ ఈ సినిమాకి ఏ కెమెరాలు వాడరు, అలాంటి కెమెరానే కావాలి. నేను పుష్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ ఫెయిల్యూర్ ఎక్కడ లేదు. ఇక్కడ ఏమైనా తప్పు ఉందంటే నాదే. నేను నా సినిమా నా బ్యానర్‌కి ఒక పేరు, నాకు ప్రొడక్షన్ వాల్యూస్ రావాలి. రేపు రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ అనేది రవికుమార్ పనస అనేటోడు మంచి సినిమా తీసిండు మీడియా నుంచి వచ్చి, కానీ పిచ్చి సినిమా తీసిండు అనే మాట మాట్లాడొద్దు. ఏ రివ్యూయర్ కూడా ఈ సినిమా చూసి బాలేదు అనే మాట నాకు రావద్దు. ఒక సంవత్సరంలో 100 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో నా సినిమా రిలీజ్ నా సినిమా ఉండాలి. మంచి పేరు కావాలి. నేను కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలే తీస్తాను. నేను ఏదో కామెడీ, యాక్షన్, ఫైట్స్ ఇలాంటి సినిమాలు చేయదలుచుకోలేదు. ఇక్కడ ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే నాదే. ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ లేదు. నో ఇక్కడ బడ్జెట్ ఫెయిల్యూర్ అన్నది ఐఎమ్ నాట్ టార్గెటింగ్ యువర్ బడ్జెట్ ఆర్ యువర్ నా కథ కోసం. కమింగ్ సక్సెస్ నేను క్వశ్చన్ చేయట్లేదు సార్. యూ విల్ 100% సక్సీడ్. ఎందుకంటే అలాంటి కొత్త యాక్టర్ల మీద మీరు అంత బడ్జెట్ పోసి చేశారంటే అంత సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే చేసి ఉంటారు టు ఎక్సైట్ ది ఆడియన్స్ ఆర్ టు ఇంప్రెస్ ది ఆడిటోరియంస్. దట్స్ గుడ్. దట్ ఈస్ రియల్లీ టేకెన్ కేర్ ఆఫ్. నేను అడిగింది ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చోట్ల వింటుంటాం కదా, మీ మెకానిజం ఏంటి, హౌ టు దీన్ని ఓవర్కమ్ అన్న పాయింట్లో నేను అడిగానండి.
ఐ నేను విష్ యూ నేను వెరీ బిజినెస్ మీకు ఆ చేయగలుగుతా. దమ్ము నేను ఉన్నదని మీరు నేను చెప్తున్నారు కదా! చేస్తాను. మీరే ఖచ్చితంగా. చెప్తున్నారు. అంత దమ్ముగా మాట్లాడిన ఐఎమ్ నిర్మాత వెరీ ఎవరు? స్ట్రాంగ్ కాన్ఫిడెంట్లీ ఐఎమ్ టెల్లింగ్ ఐ కెన్ డూ ద బిజినెస్. వెరీ గుడ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ థ్యాంక్ బ్లెస్. యూ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ గారు రిషి హాయ్. ఈవెన్ పోస్ట్ సైతాన్ మీ పెర్ఫార్మెన్స్ నచ్చినా కూడా మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ యూ బీయింగ్ హేటెడ్ యాజ్ వెల్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్సెస్. ఈవెన్ భగవంతుడు ఆల్సో క్యారీస్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో హౌ ఇట్ అంటే ఎలా ఉంటుంది మీకు ఒక క్యారెక్టర్గా మిమ్మల్ని హేట్ చేస్తూ యాక్టర్గా మిమ్మల్ని లవ్ చేయడం అనేది? లేదు సార్, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్లో చాలా గ్రేట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ దో కొన్ని పోర్షన్స్లో ఆడియన్స్ విల్ హేట్ దిస్ క్యారెక్టర్, బట్ ఈవెన్చువలీ క్యారెక్టర్కి కూడా దెస్ ఎన్ ఆర్క్, ఒక ఇన్వర్డ్ జర్నీ, ఒక జర్నీకి ఆర్క్ ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్. అంటే ఫర్ అన్ యాక్టర్ ఇఫ్ దెర్ ఇస్ సింగిల్ షేడ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ బోరింగ్ టు ప్లే. ఈ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ 2-3 షేడ్స్ ఉన్నాయి. And that is what excited me, because since I do Kannada films as the hero there, naku if in case I am getting into the gray area, something has to excite me in the character. And naku I mean first narration lone I think when Gopi garu narrated me, I was very excited endukante the character was very powerful and oka graph undi. That is what excited me actually. And I think I heard a lot of budget related talks. నాకు ఐ థింక్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ మై హెడ్ ఇస్, ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. ఐ థింక్ రిలీజ్ అయిన తర్వాత రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్కి చాలా సక్సెస్ వస్తుంది, చాలా డబ్బులు కూడా వస్తుంది. అండ్ ఆల్ ద యాక్టర్స్ హు ఆర్ ఆస్కింగ్ ఫర్ అడ్వాన్స్, ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ విల్ గెట్ అడ్వాన్స్, బికాజ్ ఐ థింక్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఇస్ he has very big plans, very big ambition, very big vision. And that is very important. You know, having money is different. That is a totally different thing. But having a vision is very important. Whenever you meet him, he's a very positive person. Chala positive manchi. He always talking about what he wants to do next, what he wants to plan, how he wants to take this forward. In fact, I'm not exaggerating it. Telugu film industry ki RPFC will be a blessing because he has lot of big plans. Very nice. And that I'm very, very confident about. Yeah. I mean, I'll not reveal his plans, but you will get to know. ఫరియా అండ్ వన్ సెకండ్ నేను మళ్ళీ మర్చిపోతాను. సో ఇంతకుముందు ఏదన్నా మాట్లాడుంటే నేను ఓన్లీ యాక్టర్, స్టేజ్ ప్లేస్ చేసుకుంటూ సినిమాల్లో ఆడిషన్లు ఇచ్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. అంతకుమించి నాకు ఇందులో 24 క్రాఫ్ట్స్లో ఏముంటాయో కూడా తెలియదు. మాకు నాటకంలో కూడా ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. వచ్చిన తర్వాత నేర్చుకుంటూ వచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాగా. సో ఇంతకుముందు సార్ అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ప్రాసెస్లో తెలుసుకుంటూ వచ్చాను ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రింట్ అండ్ మీడియా ఉంటుంది, అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నిటికీ డబ్బుతో ఏదైతే ముడిపడి ఉందో, నేను కేవలం నటుడిగా సినిమాలోకి తీసుకున్న తర్వాత ఈ ఈ ఈ మార్కెటింగ్‌లో కానీ, పోస్టర్స్ గోడ మీద అతికించే పోస్టర్స్ కూడా ఎందుకు లేవు అనే క్వెషన్ కూడా వచ్చినప్పుడు, నేను దానికి ఏ ఆన్సర్ చెప్పాలో నాకు తెలియలేదు. మేబీ ఏమైనా రాంగ్‌గా కన్వే అయ్యుంటే దానికి నేను ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే. నేనేమన్నా డబ్బులు తీసుకుంటారంటే అలా ఎలా అంటావు అనేది అంటారేమో అని మళ్ళీ నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. నాకు తెలిసింది ఇంతే సార్. నాకు డైలాగులు, క్యారెక్టర్ చెప్తే చేయగలను తప్ప ఇవి ఎందుకు అవుతున్నాయి, ఎలా చేయాలనేది నాకు తెలీదు. అందుకని కొంచెం కొంచెం ఫరియా ఫరియా ఈ క్యారెక్టర్ అంటే మీరు చెప్పారు కదా ఇందాక, లైక్ ఫ్రమ్ గ్లామరస్ రోల్స్ టు ద ట్రెడిషనల్ అనేది. సో ఈ క్యారెక్టర్ కోసం లేదంటే ఈ గెటప్ కోసం మీరు తీసుకున్న కేర్ ఏంటి, అండ్ వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ ఇట్? I had to ask actually a lot of tiny details sirకి. అంటే కల్చర్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి, అండ్ నాట్ జస్ట్ ఆ అమ్మాయి కానీ ద హోల్ ఆ టైంలో ఎలా ఉంటుందో, ఆ టైంలో జరిగిన డిఫరెన్సెస్ ఏంటి, హోల్ హిస్టరీ లెసన్ లాగా ఉండేది అప్పుడు. సో ఐ థింక్ more than the dance and the dappu, it was for me the mindset that I had to work on, that the injustice, the feeling of helplessness, and the
of course, the cultural aspect, which is very, very different from my upbringing. So I think I really, really enjoyed the process. And of course, ఈ costumes, ఆ getup నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. All the locations that we went and shot in, automatically ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు మీరు. అందరూ యాక్చువల్లీ we just sit on the set like we are village people, like we are sitting in a community. అలానే మాట్లాడతాం. So it was a group effort అనిపించింది నాకు. డైరెక్టర్ విహారీ గారు, ఈ 90s బ్యాక్డ్రాప్లో సినిమా తీసుకోవడం, దట్టు పల్నాడు నేపథ్యం తీసుకోవడం అనేది ఈ కల్చరల్ డాక్యుమెంటేషన్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది సార్. ఇప్పుడు కూడా అంటే మీరు సినిమాలో చూపించింది నిజం అనుకొని నమ్మే ఇది ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఆ కల్చరల్ డాక్యుమెంటేషన్ విషయంలో మీరు తీసుకున్న రెఫరెన్సెస్ ఏంటి, అండ్ మీకు ఎంతవరకు దీని మీద ఈ డాక్యుమెంటేషన్ ఇదంతా కూడా మీరు తీసుకున్న ఈ సినిమాటిక్ రెఫరెన్సెస్ ఏంటి, అండ్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ రెఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే అండి, నేను ఈ కథ రాయడానికి రీజన్ ఏంటంటే, కె విశ్వనాథ్ గారు అంటే నాకు ఇష్టం సార్. కె విశ్వనాథ్ గారు ఇష్టం, కానీ ఆయన శాస్త్రీయ సంగీతం గురించే సినిమాలు తీశారు. కానీ 90% జానపద సంగీతం అనేది జనంలో ఉంటుంది. జానపద సంగీతాన్ని మనం ఎందుకు పట్టించుకోలేదు? కె విశ్వనాథ్ గారు జానపద సంగీత నేపథ్యంలో సినిమా తీస్తే ఎలాగుంటుంది అనే ఆలోచనలోంచి కథ రాసుకున్నాను. అప్పుడే ఈ భగవంతుడు నాకు పరిచయం అయ్యాడు. ఈ భగవంతుడి జీవితంలోకి వెళ్తూ అంటే అతని బాధలు కనిపించినాయి. అలా ఆ కథ సీరియస్ అయిపోయింది. యాక్చువల్గా కె విశ్వనాథ్ గారి మీద గౌరవం అంటే ప్రేమతో రాసుకున్న కథ కాస్త భగవంతుడి మీద అతని బాధతో దాన్ని ఎంపథైజ్ అయ్యాను. ఆ ఎంపథీలోంచి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాను. ఆ గ్రౌండ్ రియాలిటీని సీరియస్గా అర్థం చేసుకోవడానికి చాలా చదివాను. ఎందుకంటే మనం చెప్తున్న కథ జనానికి సంబంధించిన అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. ఇది అర్థం చేసుకునే ప్రయత్నమే తప్ప సమాజాన్ని ఎవరి మీదో బ్లేమ్ చేయడానికి కాదు. ఒక సోషల్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి. నేను ఇందాక చెప్పినట్టు కథలేవైనా సరే మనల్ని మనం, మన చుట్టూ ఉన్న జీవితాన్ని, మనం బతుకుతున్న సమాజాన్ని, కాలాన్ని అది అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. కథ పుట్టిందే అందుకు. సినిమా అనేది ఒక అద్భుతమైన కళారూపం కాబట్టి కథ ఉన్నతంగా చెప్పడానికి ఇంకా పనికొస్తుంది. ఆ కథకి ఎక్స్టెన్షనే సినిమాగా నమ్ముతున్నాను. అది నా చేతనైనంత వరకు నేను చేశాను అనుకుంటున్నాను. యా డైరెక్టర్ గారు, కంగ్రాట్స్ సార్. టీజర్ చాలా బాగుంది. ఇక్కడ సార్ సార్ ఇటు. సో అంటే యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఏదైనా ఫర్దర్ మూవీస్వి కానీ బిఫోర్ మూవీస్ చిన్న లింక్స్ వస్తేనే కంపేర్ చేస్తున్నారు మూవీ టు మూవీ. సో ఈ మధ్యకాలంలో ఒక గ్లిమ్స్ వచ్చింది అనమాట, ఎల్లమ్మ అని. సో కంపారిజన్ అలా ఉండబోతుందని అంటున్నారు అనమాట. సో అంటే ఏంటి దాని మీద కూడా ఒకసారి చెప్పు. అంటే ఏం లేదు సార్, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేవలం ఎల్లమ్మకి సంబంధించింది కాదు ఇది. మొత్తం భారతదేశమే మనం గత 10 సంవత్సరాలుగా మన రూట్స్లోకి వెళ్తున్నాం. మన కథలు మనం చెప్పుకోవడం మొదలెట్టాం. అందులో భాగంగా అలా కనిపిస్తుంది, కానీ ఎవరి కథ వాళ్ళదే, దేనికి సంబంధం లేదు. సార్ ఒక ఫైనల్ క్వశ్చన్. సార్ అదే సార్, టీజర్లో మెయిన్ పాయింట్ ఉంటుంది ఒకటి, దేవుడే మనుషులుగా ఎదిగే కథలు, మనుషులే దైవాలుగా ఎదిగే కథలు. అంటే ఈ 2 పాయింట్ల మీద మీరు 2 పాయింటే ఎంచుకున్నారు సార్. అంటే మీరు దేన్ని ఎక్కువగా నమ్ముతారు? ఆ రెండోది నమ్మడానికి ముఖ్యంగా రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఇది ఒక గ్రామం కథ. గ్రామం అంటే ఒక నమ్మకాల వ్యవస్థకు సంబంధించిన కథ. మనం ప్రతి గ్రామంలో కూడా మనకి పొలిమేరలో ఒక దేవుడు ఉంటాడు. అతను మనల్ని రక్షిస్తాడు. ఆరోగ్యం దగ్గర నుంచి, అన్నిటి దగ్గర నుంచి రక్షిస్తాడు. ఇది మన బతుకు. ఆ బతుకుకు సంబంధించిన కథ కాబట్టి చాలామంది కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామ దేవతకి ఒక కథ ఉంటుంది. అది నిజమై ఉంటుంది. అది కల్పనగా మారడానికి, కథగా మారడానికి, జానపదంగా మారడానికి ఒక సుదీర్ఘమైనటువంటి తరతరాలు చెప్పుకునే జ్ఞాపకం ఉంటుంది.
ఆ జ్ఞాపకం, ప్రయాణం ఈ కథ. తిరువీర్ గారికి ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన పెళ్లి కాక ముందు స్టార్ట్ అయింది, పెళ్ళయింది, పిల్లడు కూడా పుట్టాడు. నువ్వు లైఫ్ టైం భగవంతుడిని గుర్తుపెట్టుకో తిరువీర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుండింది. థ్యాంక్ యూ. చాలా ఎప్పటి నుంచో సినిమా అనేది మీ కళ. నాకు గోపి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. తను నువ్వు తెలుసు, అది వేరే విషయం. కాదు, నువ్వు చాలా సినిమాలకి గోస్ట్గా రాశావు, ఎన్నో ప్రయత్నాలు చేశావు. చివరికి ఇలా నీ కళ కార్యరూపం దాల్చబోతుంది. సార్ నీ స్పందన ఏంటి? రవి, నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు, ఏది కార్యరూపం దాల్చలా. ఇప్పుడు భగవంతుడి రూపంలో మీ ఇద్దరికి ఒకేసారి ఆ మోక్షం లభించబోతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇద్దరు? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ సందర్భంగా మీరు ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఖచ్చితంగా వేణు ఉడుగల గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రవి గారిని పరిచయం చేసిన తనే. సో ఆ తర్వాత రవి గారు ఈ కథను నమ్మినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మన తిరువీర్ గారు, నిజంగా నేను చెప్పడం మర్చిపోయాను కానీ తిరువీర్ గారు ఈ సినిమా తర్వాత ఒక మాస్ హీరోగా తనను తాను పునరావిష్కరించుకోబోతున్నాడని నేను అంటాను. అదేవిధంగా మన తెలుగు పరిశ్రమకి ఋషి గారి లాంటి మంచి నటుడు. అంటే ఆయన ఆకలి సెట్లో నాకు అర్థమయ్యేది. అసలు ఆయనతోనే హీరోగా చేస్తే బాగుంటుంది అనేంత గొప్ప నటుడు ఆయన. స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్. ఫరియా అబ్దుల్లా గారు ఫస్ట్ నేను అనుకున్నప్పుడు అంత ఎత్తుగా ఉన్న అమ్మాయిని ఎందుకు గోపి అన్నాడు. అంటే లేదండి, తనలో మీకు నేను గడికొంగల్లాగా చూసేవాళ్ళని నేను ఊర్లో చూశానండి. వాళ్ళు పెత్తనం చేస్తూ తిరుగుతూ ఉంటారు, అది న్యాచురల్గా ఉంటుంది. తను ఎఫర్ట్లెస్గా క్యారెక్టర్ సూట్ అవుద్దని మేము టెస్ట్ షూట్ చేసిన తర్వాత నువ్వు అన్నది నిజమే అన్నాడు ఆయన. సో అలా ఇలా సాగింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. నేను మాట్లాడాలి, ఏం మాట్లాడమంటారు? డైరెక్టర్ మాట్లాడేసింది కదా మొత్తం. థ్యాంక్ యూ. Thank you to all the media people. Thank you so much to all the team of Bhagavantudu. We are eagerly waiting. See you all theater soon. Thank you so much.